ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఇన్నటి పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు. ప్రకృతం అనుసరామః. నిన్న మనము కింగితిచ అనే సూత్రం మొదలు పెట్టుకున్నాము. 5వ సూత్రము. ఇదేమంటుందంటే, ఏ ప్రత్యయంలో అయితే కకారానికి గాని గకారానికి గాని గకారానికి గాని ఇతి చేశామో, అంటే ఇతని పెరిపెట్టి లోపం చేశామో, అలాంటి ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని ఏదైతే అంగంలో గుణము కానీ వృద్ధి కానీ ఏం జరిగినా కూడా ఇది వద్దు అంటుంది. అంటే కకారాన్ని నిమిత్తం చేసుకుంటే కిత్ అంటే కకారానికి ఎత్తి చేస్తే కిత్ అని చెప్పాను, గకారానికి ఎత్తి చేస్తే గిత్ అని చెప్పాను, గకారానికి ఎత్తి చేస్తే గిత్ అంటాం. అలాగే ఏ ప్రత్యయంలో కిత్ నిమిత్తం చేసుకొని లేదా గిత్ నిమిత్తం చేసుకొని, అంటే కిత్ ప్రత్యయాన్ని కానీ గిత్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని కానీ లేదా గిత్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని ఏదైతే అంగంలో గుణము కానీ వృద్ధి కానీ ఏవైతే చేస్తామో అవి కావు. కిత్ గిత్ నిమిత్తకే ఏ గుణవృద్ధి కిత్ గిత్ నిమిత్తకే గుణవృద్ధి ప్రాప్నుతః తే నాభవతః. అవి గుణము కానీ వృద్ధి కానీ కావు అని చెప్పి నిషేధిస్తుంది. అవి ఉదాహరణ ఏ రకంగా అది చూపించబడిందో మనం చూద్దామండి. ఏ రకంగా అది నిషేధించబడింది అనేది. వాటి ఎగ్జాంపుల్లో ఈ సూత్రం యొక్క ఉదాహరణలు మనం చెప్పుకున్నాము. మొట్టమొదటగా మనము జిష్ణు అనే రూపం ఉంది ఇక్కడ. జిష్ణు భూష్ణు ఇవి కిత్ యొక్క ఉదాహరణ అండి. ఏది గిత్కి సంబంధించి ఉదాహరణలు మనం చెప్పాము. అది ఎట్లా చూద్దాం. రాసుకొని హెడ్డింగ్ పెట్టుకోండి. జిష్ణు అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి. ఇవి గిత్కి ఉదాహరణలు. ఇవి గకారానికి ఏ ప్రత్యయంలో గకారానికి గిత్ చేస్తే గిత్ అని చెప్పాం. ఆ గిత్ నిమిత్తం చేసుకొని గిత్ ప్రత్యయం నిమిత్తం చేసుకొని ఏవైతే వృద్ధి ప్రాప్తం అవుతాయో అవి కావు అని చెప్తున్నాము. అస్తు. రాసుకోండి, నీట్ గా రాసుకోండి నోట్స్. ఇక్కడి నుంచి మరి ఎక్కడ నోట్స్ స్టార్ట్ అయింది కాబట్టి అందరూ ఏమైనా నోట్స్ పెండింగ్ ఉన్నాయి ఇక్కడి నుంచి మటుకు నీట్ గా రాసుకోండి. మనకు ప్రతిదీ ఏ సూత్రం నుంచి మొదలు పెట్టుకున్నా అది స్టార్టింగ్ మనకు బాగా నీట్ గా ఉండాలి నోట్స్. మొట్టమొదటి రూపసిద్ధం ఇది ఒకటి. ఎందుకంటే క్లారిటీగా చెప్పుకుంటాం అంటే మొత్తం వివరంగా చెప్పుకుంటాం కాబట్టి ఆ ఒక్క రూపం ఉందనుకోండి, దాన్ని బట్టి మిగిలిన రూపాలను కూడా మనం రాసుకోవచ్చు. అందుకే నీట్ గా రాసుకోండి. జిష్ణు శబ్దం ఏంటండి? జిష్ణు. మహోదయ జీ చెప్పండి. ఈ రూపసిద్ధి చూసి ముందు మీరు సప్తమి విభక్తి 3 రకాలు చెప్పారు కదా, దాని ఉదాహరణలో చెప్తాన్నారు ఈ రోజు. ఇప్పుడు చెప్తారా లేకపోతే తర్వాత ఎప్పుడైనా చెప్తారా? చెప్తా అండి. ఇప్పుడు మనకి దీనికి చూసినా చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఇది నిమిత్తానికి ఎగ్జాంపుల్ రాసిన తర్వాత చెప్తా అండి. సరేనా? అవకాశం చూద్దాం, అంటే నేను మళ్ళీ చెప్తా అండి. సాధ్యమైతే ఇప్పుడే చూస్తాను, కాకపోతే సోమవారం చెప్పుకుందాం అండి. అస్తు. జిష్ణు అంటే గెలవటానికి స్వభావం కలవాడు. గెలవడానికి స్వభావం కలవాడు. జిష్ణు అంటే గెలవడానికి స్వభావం కలవాడు. ఓకే, ఇది దిమ్యంగా అండి. రాసుకోండి. ఇది జి జయే ధాతు అండి. జిష్ణు ఎలా తయారైంది? జి జయే.
జి అనే ధాతు, జై అనేది మీనింగ్ అండి, అంటే గెలవడం, గెలిచే అర్థంలో ఈ ధాతు ఉందండి. జీ ధాతు రాసుకోండి. భూవాదయో ధాతవ. శైలజ గారు చెప్పండి. అన్న జీ జై అన్నప్పుడు ఏం చెప్పారు మహోదయ? జీ ధాతు తర్వాత జై అనేది దాని మీనింగ్ అండి. జై అంటే గెలవడం. హిందీలో ఉంటాం జై అని, గెలవడం అని అర్థం. జీ ధాతు ఏ అర్థంలో? పట్టుధాతుని చదవటం అని చెప్తాను. అట్లా జీ ధాతుకి ఏంటి? గెలవటం. గెలిచేతుల్లో జీ ధాతు ఉంది. ఓకేనా? అస్తు. ఆ జై అని బ్రాకెట్ లో పెట్టుకోండి. దీనికి ఎదురుగా రాసుకోండి. భూవాదయో ధాతవ. భూవాదయో ధాతవ. అనేన సూత్రేణ జి ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ జి ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. నెక్స్ట్ ఇక్కడ అనుబంధాలు ఏం లేవు కాబట్టి మనం అనుబంధాలు ఏం చేసుకుంటే డైరెక్ట్ గా నెక్స్ట్ ధాతోహు. ధాతోహు ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే, ఈ అధికారంలో ఏముందంట రాసుకోండి. అస్మిన్ అధికారే గ్లాజిస్థా గ్లాజిస్థా గ్లాజిస్థశ్చ గుజ్నుః. గుజ్నుః గు గకారం ఉంది, స్ ఉంది, సకారం ఉంది, సరస్వతి సకారం ను. గుజ్నుః. గుజ్నుః ప్రత్యయం అండి. గ్లాజిస్థశ్చ 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 గుజ్నుః. గుజ్నుః ఇది ఏ అధ్యాయంలో ఉంది? ఏ పాదంలో ఉందండి? 3వ అధ్యాయము 2వ పాదము 139వ సూత్రం. ఓపెన్ చేయండి. 3:2:139. 3:2:139. ఇక్కడ గ్లాజిస్థశ్చ అనేది పంచమీ ఉందండి. గ్లాజిస్థశ్చ ఇక్కడ పద విచ్ఛేదం చేసినప్పుడు గ్లాజిస్థ పంచమీ ఏకవచనం. గ్లాజిస్థ పంచమీ ఏకవచనం. నెక్స్ట్ చ అనేది అవ్యయపదం. చ అంటే ఏంటండి? అవ్యయపదం. ఓకే, ఇక్కడ చూడండి సమాసం గమనించండి ఒకసారి. గ్లాశ్చ, జిశ్చ, స్థాశ్చ. 3 ధాతులు ఇచ్చాడు. 3 ధాతులు కలిపి చెప్పాడు. గ్లా ధాతు, జీ ధాతు, స్థా ధాతు. ఈ 3 కలిపితే గ్లాశ్చ, జిశ్చ, స్థాశ్చ కలిపితే గ్లాజిస్థాహ అయిపోయింది. గ్లాజిస్థాహ. గ్లాజిస్థాహ తస్మాత్ గ్లాజిస్థః. మొత్తానికి ధాతులు విని ఈ ధాతులు ఏ విభక్తి పెట్టాడు? పంచమీ విభక్తి పెట్టాడు. పంచమీ విభక్తి అంటే దాని అర్థం ఏంటి? పక్కన పని అవుతుంది, పక్కన ప్రత్యయం చేసుకుంటాము అని అర్థం చేసుకోవాలి. అస్తు. ఇక్కడ చూడండి అదే విధంగానే దీని అర్థం గమనించండి. గ్లా అర్థః గ్లా జీ స్థ ఇది ఏతేభ్యః ధాతుభ్యః. ఈ ధాతుల చేత చకారాత్ భువశ్చ. పైన భువశ్చ సూత్రం ఉంది కదండి, అక్కడి నుంచి భూధాతువు తీసుకున్నామండి. భూధాతువుడు వస్తుంది. భువశ్చ గుజ్ను ప్రత్యయో భవతి. గుజ్ను ప్రత్యయం వస్తుందంట. కానీ ఈ గుజ్ను ప్రత్యయం ఏ అర్థంలో వస్తుంది? తచ్చీలాదిషు కర్తృషు వర్తమానే కాలే. తచ్చీలాదిషు. తచ్చీల అంటే ఏమిటి? స్వభావం అండి. స్వభావార్థం. తచ్చీల. శీల అంటే స్వభావం. స్వభావార్థంలో ఇప్పుడు చెప్పే జిష్ణు దాని అర్థం ఏంటి? జిష్ణు అంటే గెలవటానికి స్వభావం కలవాడు. గెలవడానికి స్వభావం కలవాడు. అందుకే జ్ఞు ప్రత్యయం వచ్చింది కాబట్టి, జ్ఞు ప్రత్యయం తేలింది కాబట్టి దాని అర్థం వచ్చింది. గెలవటానికి స్వభావం కలవాడు అర్థం చెప్పాను. ఈ ప్రత్యయాన్ని బట్టి చెప్పాను. ఈ ప్రత్యయం ఏ అర్థం వచ్చిందంట? తచ్చిలాదిషు కర్తృషు వర్తమానే కాలే. అర్థంలో స్వభావార్థంలో అంటే తచ్చీల. శీలం అంటే స్వభావం. స్వభావార్థంలో ఇది జ్ఞు ప్రత్యయం వచ్చింది. పేజ్ నెంబర్ 401 అండి. పేజ్ నెంబర్ 401. పేజ్ నెంబర్ 401 ఓపెన్ చేసారండి? కనిపించిందా?
ఒకటో భాగంలో 401. ఆ. ఇదేంటంటే నో దాతో 401. ఏంటండి? దీని అర్థం రాసుకోండి. ఇప్పుడు రాసిన కదా, అనేన సూత్రేనా, అది ముందు పెట్టుకునే పుస్తకము. ఇక్కడ మనకు 3 ధాతులు ఉన్నాయండి. గ్లా ధాతు పక్కలో గాని, జీ ధాతు పక్కలో గాని, స్థాద 3 ధాతుల పక్కన ఇది గుజ్ను ప్రత్యయం వస్తుంది. ఏ అర్థంలో వస్తుంది గుజ్ను? స్వభావార్థంలో వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనం డైరెక్ట్ గ్లా జీ రాయకుండా డైరెక్ట్ రాస్తున్నాం అర్థము. డైరెక్ట్ గా రాస్తున్నాం. అనేన సూత్రేన జీ ధాతుభ్యః, జీ ధాతు అని అనేన సూత్రేన జీ ధాతోః గుజ్ను ప్రత్యయో భవతి. జీ ధాతోః గుజ్ను ప్రత్యయో భవతి. గుజ్ను ప్రత్యయో భవతి. తచ్చీలాదిషు కర్తృషు వర్తమానే కాలే. జీ ధాతోః గుజ్ను ప్రత్యయో భవతి. తచ్చీలాదిషు కర్తృషు వర్తమానే కాలే. తచ్చీలాదిషు కర్తృషు వర్తమానే కాలే. తచ్చీలాదిషు కర్తృషు వర్తమానే కాలే. ఓకే అండి, అర్థమైందా? ఇక్కడ ఒకేలా గ్లాధాతో గుజ్ను ప్రత్యయో భవతి అని రాసుకుంటాం. ఒకేలా స్థాధాతు వచ్చింది అనుకోండి, స్థాధాతో గుజ్ను ప్రత్యయో భవతి. భూధాతు వస్తే భూధాతో గుజ్ను ప్రత్యయో భవతి. ఇది ఎప్పుడు వస్తుంది? స్వభావార్థం చెప్పాలంటే ఈ ప్రత్యయం వస్తుంది. స్వభావార్థం ఎప్పుడు చెప్పాలన్నా కూడా ఈ ప్రత్యయం వచ్చి మనకు ఆ రూపాన్ని తయారు చేస్తుందన్నమాట, రూపసిద్ధిని చూపిస్తుంది. అస్తు, ఇక్కడ మనకు రాసుకుంది. ఈ ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ఇది మనకు ప్రత్యయ పరశ్చ రాయండి. ప్రత్యయ పరశ్చ ఓన్లీ సూత్రాలు రాసుకోండి. ప్రత్యయం వచ్చిన గుజ్నుకి ప్రత్యయం పేరు పెట్టినది ప్రత్యయ. గుజ్నుకి ప్రత్యయం పేరు పెట్టింది. ప్రత్యయం ఎక్కడ వస్తుంది అంటే పరశ్చ అని పక్కన వస్తుంది. ప్రత్యయం ఎప్పుడు ధాతోః పరే భవతి, ధాతుకి పక్కనే వస్తుంది. ప్రత్యయ ధాతోః పరే భవతి. ప్రత్యయం ధాతుకి పరే భవతి, పక్కనే వస్తుంది. కాబట్టి రాయండి, పక్కన రాయండి తీసుకొచ్చి. జీ గుజ్ను, జీ గుజ్ను. ఇప్పుడు మన ప్రత్యయం వచ్చిందా అనుబంధం లోపం చేసుకోవాలి. రాసుకుని దానికి విధంగా బాణం గుర్తొచ్చేసి లషక్వ తద్దితే, లషక్వ తద్దితే, లషక్వ తద్దితే, లషక్వ తద్దితే. ఇదేమంటే తెలుసు కదా, రాసుకోండి. అనేన సూత్రేణ గుజ్ను ప్రత్యయే ఆది గకారస్య ఇత్ సంజ్ఞా భవతి. గ్ను ప్రత్యయే అంటే గ్ను ప్రత్యయంలో ఆది గకారానికి ఏం పేరు పెట్టింది? ఇత్ సంజ్ఞా భవతి. ఇత్ సంజ్ఞా భవతి. ఓకే అండి, ఇది లషక్వత గుర్తు పెట్టుకుని, ఇది ఎప్పుడు చేసినా ప్రత్యయంలో పనిచేస్తుంది. ఆ ప్రత్యయంలో ఎక్కడ చేస్తుంది? ఆదిలో చేస్తుంది. ఆదిలో కూడా ఎవరికి చేస్తుంది? లకారం కానీ షకారం కానీ కవర్గం కానీ ఉంటేనే. లకారం ఉండాలి ఆదిలో, షకారం ఉండాలి, లేదా కవర్గం ఉండాలి. అంటే కవర్గంలో ఉండే 5 అక్షరాలు చెరొక అక్షరం. ఇక్కడ మనకు కవర్గంలో ఉండే అక్షరం ఉందండి. ఏముంది? గా ఉంది కదా. గుజ్నుహులో మొట్టమొదటి అక్షరం గా ఉంది. కాబట్టి గకానికి ఇత్తని పేరు పెట్టింది. గక ఇత్తని పేరు పెట్టింది కాబట్టి దీన్ని ఏమంటే గిత్ అంటున్నాం. ఏంటండి? గిత్ అంటాం. గకానికి ఇత్తయింది కాబట్టి గిత్ అంటాం. ఓకే, గిత్తని పేరు పెట్టగానే తస్య లోపః రాయండి. తస్య లోపః అనేనా ఇత్సంజకస్య లోపో భవతి. తర్వాత అదర్శనం లోపః. ఓకే, ఓన్లీ సూత్రం రాసుకోండి. తస్య లోపః అదర్శనం లోపః అయిపోయింది. అప్పుడు లోపం అయిపోతే ఏం మిగులుతుంది? ఆ మిగిలింది రాయండి. లోపం చేస్తే అదర్శనం చేయాలి, కనిపించకుండా చేయాలి కదా. అప్పుడు
జిష్ణు జి మీనింగ్ గకారం వెళ్ళిపోయింది, కనిపించకుండా చేశాం. జిష్ణు. ఓకే, దానికి ఎదురుగా రాసుకోండి. ఆర్ధధాతుకం శేష, ఆర్ధధాతుకం శేష, ఆర్ధధాతుకం శేష. అనేన సూత్రేణ స్ను ఇత్యస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. స్ను ఇత్యస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. స్ను ఇత్యస్య కిం భవతి? ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. తెలుసు కదా మనం, తింగ్ షిత్ భిన్నా ఆర్ధధాతుక. తింగ్ కాదు, షిత్ కాదు. ఆ తింగును వదిలిపెట్టి షిత్ ప్రత్యయాన్ని వదిలిపెట్టి మిగిలిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్ధధాతుకం శేష అని వచ్చేసి ఆర్ధధాతుకం పేరు పెట్టేస్తుంది. అంటే ఇది తింగులో, ఈ జ్ఞు ప్రత్యయ తింగులో లేదు కదా, షిత్ కూడా కాదు. కాబట్టి ఇది తింగ్ షిత్ భిన్నమైన ప్రత్యయాలు కాబట్టి అందుకే ఆర్ధధాతుకం శేష. శేష ఆర్ధధాతుకం భవంతి. శేష అంటే మిగిలినటువంటి, అంటే సార్వధాతుకని పేరు పెట్టంగా మిగిలినవి ఏవైతే ఉన్నాయో, ఏం చెప్పాను, సార్వధాతుకని పేరు పెట్టంగా మిగిలినవి ఏవైతే ప్రత్యయాలు ఉన్నాయో అవి మొత్తం కూడా ఈ సూత్రం వచ్చేసి అన్నిటికీ ఆర్ధధాతుకం పేరు పెట్టేస్తుంది అన్నమాట. అందుకే ఆర్ధధాతుకం శేష. శేష అంటే మిగిలినటి అన్నిటికీ ఆర్ధధాతుకం పేరు పెట్టేసి, అది కదా అందులో ఇది కూడా ఉంది కాబట్టి ఆర్ధధాతుకం పేరు వచ్చేసింది. ఎవరికి? స్నుకి. ఓకే అండి. ఇప్పుడు ఆర్ధధాతుకం పేరు పెట్టడం వల్ల ఏం లాభం వచ్చింది? దానివల్ల లాభం ఏంటి రాసుకోండి. ఆర్ధధాతు కస్యేడు వలాదేహి, ఆర్ధధాతు కస్యేడు వలాదేహి, ఆర్ధధాతు కస్యేడ్ వలాదేహి. ఇక్కడ సూత్రం పూర్తిగా లేదని చూసి రాసుకోండి కావాలంటే. 7-2-35, 7-2-35 ఇవి మాటి మాటికి వస్తూ ఉంటాయి. అందుకని ఒకసారి నీట్ గా రాయడం అలవాటు చేసుకోండి. ఇవి అన్ని ఇప్పుడు మనకు వచ్చినటువంటి మాటి తరచుగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకే మీరు ఇక్కడ సగం ఇచ్చిన సగం రాసుకోండి, పూర్తిగా రాసుకోండి. 7-2-35, 7-2-35. జీ 355 పేజీ అండి. ఎన్నో పేజీ? 355. 355 అండి. చూడు, ఓపెన్ చేసుకోండి. 355 మూడవ భాగంలో 355 పేజీ. చూడు, ఇదేమంటుందండి? ఆర్ధధాతు కస్యేడ్ వలాదేహి. ఇది ముందు ఒకసారి పద విభాగం చూసుకోండి. ఎలా విడగొట్టాడు? ఆర్ధధాతు కస్య షష్ఠి విభక్తి ఏకవచనం, తర్వాత ఇట్ ప్రథమ విభక్తి ఏకవచనము. సో ఎలా విడగొట్టాడు? తర్వాత వలాదేహి షష్ఠి విభక్తి ఏకవచనం. వలాదేహి అంటే షష్ఠి విభక్తి ఏకవచనం. ఓకేనా? సమాస. సమాసం చూడండి, ఒకసారి గమనించండి. వల్ అంటే వల్ ప్రత్యాహారం అండి. సూత్రంలో వలాదేహి ఉంది కదా, వల్ అంటే వల్ ప్రత్యాహారం. వల్ ప్రత్యాహారం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? హయ వరత్లో ఉండే వాండు మొదలుకొని లాస్ట్ లా వరకు, హల్లో ఉండే లా వరకు దీన్ని వల్ ప్రత్యాహారం అంటుంది. వల్ ప్రత్యాహారం అంటాం. వాండు మొదలుకొని లా వరకు మధ్యలో ఏవైతే వర్ణాలు ఉన్నాయో ఆ వర్ణాల నుంచి ఏదో ఒక వర్ణం ఉండాలంట. సరేనా? చూడండి, అది ఎక్కడ ఉండాలంట? ఆ వల్ ప్రత్యాహారం ఉండే వర్ణం ఎక్కడ ఉండాలంట? ఆదిలో ఉండాలంట. ఎక్కడ ఉండాలంట అండి? ఆదిలో ఉండాలంట. అప్పుడే ఇట్ వస్తుందన్నమాట. వల్ ఆది ఎస్యస వలాది. వల్ ఆదిలో ఉంది ఎవరికైతే అంటే ఏ ప్రత్యయానికి అయితే దాన్ని వలాది అంటాం. ఓకే, అస్తు. ఇప్పుడు అర్థాన్ని గమనించండి. ఈ సూత్రం యొక్క అర్థం వలాదేహి ఆర్ధధాతుకస్య. అది వల్ ఆదిలో ఉండాలంట. ఎక్కడ ఉండాలంట? ప్రత్యయానికి వల్ అని ఆదిలో ఉండాలంట. దానికి ఆర్ధధాతుకం కూడా పేరు పెట్టుకుని ఉండాలంట. ఇక్కడ చూడండి, మనకు స్నుకి ఏం పెట్టుకున్నాం? ఆర్ధధాతుకం పేరు పెట్టుకున్నామా? స్ను అని ఆర్ధధాతుక ప్రత్యయం. ఆ ఆర్ధధాతుక ప్రత్యయంలో వల్ ప్రత్యాహారంలో ఉండే వర్ణం ఆదిలో ఉందా? ఆదిలో ఉంది. స్నులో సా ఉంది. సా ఉంది కదా. స్ను మొట్టమొదటి అక్షరం ఏంటి? స్న. సకారం ఉంది. అది వల్ ప్రత్యాహారంలో వస్తుందా? వస్తుంది. ఎక్కడ వచ్చిందండి? షా షా సర్ హల్ అంటే వల్ ప్రత్యయం మధ్యలో ఉందన్నమాట. షా 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 సర్ సా వచ్చింది కదా, అంటే వల్ ప్రత్యాహారంలో ఉండే వర్ణమే. అందులో ఆదిలో ఉంది. దానికి స్నుకి ఆర్ధధాతుకం పేరు పెట్టుకున్నాం. అంటే అన్ని కండిషన్లు ఉన్నాయి. వలాది ఉంది, ఆర్ధధాతుకం కూడా పేరు కూడా ఉంది.
అందుకే వలాది ఆర్ధధాతుకానికి షష్ఠి భక్తి వలాది ఆర్ధధాతుకస్య అంటున్నాం. షష్ఠి భక్తి ఎక్కడ ఉపయోగించినది దాని స్థానంలో దానికి అని అర్థం. వలాది ఆర్ధధాతుకస్య కిం భవతి ఇట్ ఆగమః భవతి. కిం భవతి ఇట్ ఆగమః భవతి. రాసుకోండి. అనేన సూత్రేణ వలాది ఆర్ధధాతుకస్య వలాదేః ఆర్ధధాతుకస్య ఇట్ ఆగమో భవతి. కిం భవతి ఇట్ ఆగమో భవతి. ఇట్ ఆగమో భవతి. వలాది ఆర్ధధాతుకు కిం భవతి ఇట్ ఆగమో భవతి. ఓకే అండి, ఇది స్పష్టమైంది కదా. స్ను అనేది వల్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణమే, అందులో ఆదిలో ఉంది, దానికి ఆర్ధాతుకం పేరు ఉంది, అందుకే దానికి ఇట్ ఆగం వచ్చింది. నువ్వు ఏ దానికైతే వస్తుందని చెప్పావు అది దానికి అవయవంగా వస్తుంది. ఆగమాలు ఎప్పుడు అవయవంగా ఉంటాయి. ఆగమాలు ఎప్పుడు ఎలా ఉంటాయండి, ఏ దానికైతే చెప్పాను దానికి అవయవంగా వస్తాయి, అంటే దానికి ఒక భాగంగా వస్తాయని చెప్పాను. కాబట్టి ఆర్ధాతు ప్రత్యేక అవయవంగా వచ్చింది. ఆర్ధాతుకానికి ఇట్టు వస్తుందని చెప్పింది అంతే. ఆర్ధాతుక వెంటనే స్ను దానికి ఇట్టు వస్తుంది. ఎక్కడ వస్తుంది? ముందు కూర్చోబెట్టాలా, వెనక కూర్చోబెట్టాలన్నా, పైన కూర్చోాలా, కింద కూర్చోబెట్టాలన్నా, ఎక్కడ కూర్చోబెట్టాలి దాన్ని? అది క్లారిటీ కదా. ఊరికి ఆర్ధాతుకం అని చెప్పావు. కాబట్టి దానికి సందేహ నివృత్తి కోసం ఏమొస్తుంది, దానికి సమాధానం కోసం ఒక్క నిమిషం అండి. ఇటు ప్రాప్తమైంది. ప్రాప్తం అన్ని కండిషన్లు ఉన్నాయి, ప్రాప్తమైంది. కానీ ఏకాచ ఉపదేశేను దాత్తాత్ అనే శృతి వచ్చి నిషేధించిందండి. మళ్ళీ రాసుకోండి. దీనికి వలాదే ఆర్ధధాతుకస్య ఇట్ ఆగమో భవతి. పరంతు అంటే రాయండి. పరంతు ఏకాచ ఉపదేశేను దాత్తాత్. ఇంత ముందుకు వచ్చిన సూత్రం ఇది కూడా. ఏకాచ ఉపదేశేను దాత్తాత్. ఏకాచ ఉపదేశేను దాత్తాత్. ఏకాచ ఉపదేశేను దాత్తాత్. ఏకాచ ఉపదేశేను దాత్తాత్. అనేన సూత్రేణ ఇట్ ఆగమో నా భవతి. అనేన సూత్రేణ ఇట్ ఆగమో నా భవతి. అనేన సూత్రేణ ఇట్ ఆగమో నా భవతి. ఇది ఇట్టు నిషేధించిందండి. ఇట్టు రాదు అని చెప్పి. ఎందుకు రాదంటే ఒకసారి గమనించండి. ఇది మహర్షి పాణి ఏకాచో ఉపదేశేను దాత్తాత్ అంటే ధాతుపాఠంలో మహర్షి పాణి ఏ ధాతు అయితే ఏకాచు ఉందో, ధాతుపాఠం ఇది జీ ధాతు స్పష్టంగా మనకి ఒకటే అచ్చు ఉంది. ధాతుపాఠం ఇదే విధంగా ఏకాచు ఉపదేశేను దాత్తాత్. ఇంకోటి ఏంటంటే ధాతుపాఠం దీన్ని అన్నిటి ధాతు అని చెప్పాడు మహర్షి. అనుదాత్తేత్ అని చెప్పాడు. ధాతుపాఠంలో నేర్చుకుంటే మనకు తెలుస్తుందండి ఏది అనుదాత్తేత్ ఏది ఉదాత్తేత్ అని. అనుదాత్తేత్ అంటే అది ఇట్టు రాదు అని అర్థం. ఉదాత్తేత్ అని చెప్పాను అనుకోండి ఏ ధాతుకైతే ఇట్టు వస్తుందని అర్థం. ఇక్కడ ఏవైతే కొన్ని ధాతులకు మాత్రమే ఒకే అచ్చు ఉండే ధాతువుకి అనుదాత్తేత్ అని చెప్పాడు కొన్ని ధాతులకు. అక్కడ ఏ ధాతుకైతే ఏకాచ్చు కలిగినటువంటి ఏ ధాతుకైతే అనుదాత్తేత్ అని చెప్పాడో అవి దానికి ఇట్టు రాదు. ఇక్కడ ఏకాచ్ ధాతు, అందులో మహర్షి పాణి ఉపదేశంలో ధాతుపాఠంలో అనుదాత్తేత్ అని చెప్పాడు. అందుకే ఏ దానికైతే అనుదాత్తేత్ అని చెప్పాడో ఏ ధాతుకైతే అక్కడ ఇట్టు రాదు. అందుకే ఇది వచ్చి నిషేధించింది. అది మనకి ఎలా తెలుస్తుందంటే మనం ధాతుపాఠం కంఠస్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ సందర్భంలో ఇట్టికి ఏ అవసరం లేదు కాబట్టి మనకు దాన్ని బట్టి రూపాన్ని బట్టి సిద్ధిని బట్టి మనకు జిష్ణువులో ఎక్కడ మనకు ఈ కనిపించడం లేదు ప్రత్యయానికి. కాబట్టి మనకు అనుమానంతో కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ ఇటు రాదు అని చెప్పి. లేదంటే మనకు ప్రయోగాన్ని బట్టి తెలుస్తుంది. అస్తు మొత్తానికి ఇది అనుదాత్తేత్ అని చెప్పాడు మహర్షి పాణి ధాతుపాఠంలో. కాబట్టి అనుదాత్తేత్ ఎక్కడ చెప్పాడు ఇటు రాదు. కాబట్టి ఇక్కడ ఇది వచ్చి నిషేధించింది. ప్రాప్తమైనదిగా చూపించారు, ఆ లక్షణాలు చూపించారు. అన్ని కండిషన్లు ఉన్నాయి. ఆర్ధాతుకం ఉంది, వలాది ఉంది, ఆర్ధాతుకం ఉంది. అందుకే ఇటు ప్రాప్తం అవుతుంది ఇది. కానీ ఇది వచ్చేసి లేదన్నా వలాది ఆర్ధాతుకు ఉన్నప్పటికి కూడా ఇక్కడ ధాతుపాఠంలో ఇది అనుదాత్తేత్ అని చెప్పాడు మహర్షి పాణిని. అందుకే ఇటు రాదు, ఇటు చేసుకోవడానికి వీలు లేదు.
వీళ్ళు కాదు. ఓకే, అది నిలబడిపోయింది. నెక్స్ట్ ఏమొచ్చింది? సరే, మళ్ళీ యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం. ఇప్పుడు అంగ సంజ్ఞ పేరు పెట్టుకోండి. యస్మాత్ దాని కింద రాసుకుని యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం. చూడండి, మనం ఎప్పుడైతే అంగాన్ని పేరు పెట్టుకుని పని చేసుకుంటాం అక్కడ ఖచ్చితంగా అంగ సంజ్ఞ పేరు పెట్టుకోవాలి. అంగాన్ని పేరు పెట్టుకో, ఎక్కడైతే ఏ సూత్రం అయితే పని చేస్తుందో అక్కడ ఖచ్చితంగా అంగాన్ని పేరు పెట్టుకోవాలి. అస్తు యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం. అనేన సూత్రేణ ప్రత్యయే పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. సరేనా? ఇక్కడ ప్రత్యయం అంటే స్ను ప్రత్యయం అండి. ఆ ప్రత్యయం పక్కన అంటే ముందు ఏంటి? జీ. దీనికి అంగం అని పేరు వచ్చింది. ప్రత్యయం పక్కన అంటే ముందు ఏదైనా ఉంది, అది మొత్తం అంగం అయిపోతుంది. అంగం ఒక పేరు, నామకరణం వచ్చేసింది. ఓకే, ప్రత్యయ పరత పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. ఓకే అండి. మళ్ళీ అంగస్య ఇదం అధికార సూత్రం. అనేన సూత్రేణ ప్రత్యయే పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. ప్రత్యయే పరతః ప్రత్యయం పక్కన ఉంటే పూర్వస్య ముందున్న దానికి, పూర్వం అంటే ముందున్న దానికి అంగ సంజ్ఞా భవతి, అంగం అని పేరు వస్తుంది. అంగ సంజ్ఞా భవతి, అంగం అని పేరు వస్తుంది. ఓకే అండి. రాసుకోండి. అంగస్య ఇదం అధికార సూత్రం. అంగస్య ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే రాసుకోండి. సార్వధాతుక ఆర్ధధాతుకయో సార్వధాతుకార్ధధాతుకయోః రాసుకోండి. అనేన సూత్రేణ ఆర్ధధాతుకే పరతః అంటున్నాను. ఆర్ధధాతుకే సప్తమి విభక్తి ఏకవచనం, పరతః పక్కన ఉంటే, ఆర్ధాతుకం పక్కన ఉంటే అంగస్య గుణో భవతి. అంగస్య గుణో భవతి. ఓకేనా? సో అంగస్య గుణం ఎక్కడ అవుతుంది? అంగానికి. జకారానికి అవుతుంది, జకారానికి ఈకారానికి అవుతుంది. ఎవరు చెప్తారు దానికి సమాధానం? ఒక అంగానికి గుణం అవుతుందని చెప్పాం. అంగంలో 2 వర్ణాలు ఉన్నాయి మనకు. ఇక్కడ జా ఉంది, జాలో ఉండే ఇకారం ఉంది. ఎవరికి చేస్తాం గుణము? ఎవరికి చేసుకోవాలి? ఎవరు చెప్తారు ఈ విషయం? ఈ మాట చెప్తారు ఇక్కులకి అని చెప్పి. అయిపోయి గుణము వృద్ధి అని ఎప్పుడు ఏ సూత్రం చేస్తా అని చెప్పినా ఈ సూత్రం రెడీగా ఉంటుందండి. అది ఇత్తని పేరు పెట్టగానే తస్సలోపు ఏ విధంగా సిద్ధంగా ఉంటుందో అదే విధంగా గుణము చేయడానికి ఏదైనా సూత్రం వచ్చినా, వృద్ధి చేయడానికి ఏదైనా సూత్రం వచ్చినా, ఎవరు చెప్పినా కూడా గుణం అవుతుంది, వృద్ధి అవుతుంది. ఎవరికి చేసుకుంటావు గుణం వృద్ధి అంటే? ఇకో గుణ వృద్ధి. ఈ పరిభాష అది వెనకబడి చెప్తూ ఉంటుంది. ఇక్కులకు మాత్రం గుణం చేసుకో అని చెప్పింది. ఇకో గుణ వృద్ధి అనేనా ఇక స్థానే గుణ భవతి. ఇక్కడ యొక్క స్థానమే గుణం వస్తుందని చెప్పింది. ఇక్కడ ఉంది జీలో అంగంలో ఈ కాబట్టి ఈకి మాత్రం చేసుకుంటాం. ఓకేనా? మళ్ళా గుణం చేసుకోవాలి. సరే, నిశ్చయం అయిపోయింది. గుణం ఇక్కులకు మాత్రం చేసుకోవాలి. కానీ గుణం అంటే ఏమిటి? మళ్ళీ ఇక్కులకు చేసుకో, గుణం చేసుకోండి, బాగా ఈ కాలం చేసుకుంటాం. గుణం ఏం చేయాలి? అప్పుడు మనం అదేం గుణ వస్తుందన్నమాట. అదే గుణం వచ్చి చెప్తుంది. గుణం అంటే ఏం లేదా? ఆ, ఏ, ఓ ఈ 3 వర్గాలు గుణం అని పేరు. ఇది కూడా రాసుకోవాలి మనం. ఓకేనా? ఆ, ఏ, ఓ వీటికి
इति एतेषां वर्णनं गुणम् इति एतेषां वर्णनं गुणसंज्ञा भवति ఆ రకంగా గుణం అని పేరు వచ్చేస్తుంది కాబట్టి రాసుకోండి కొంచెం అలవాటు అయిన తర్వాత కొంచెం పర్వాలేదు ఇక్కడ ఏదో గుణో భవతి అనగానే గుణ కుత్ర భవతి అన్నప్పుడు ఇకో గుణ వృద్ధి ఒక సూత్రం రాయండి ఇకో గుణ వృద్ధి ఓకేనా పునః గుణ ఇతి కిం దానికి రాయండి పునః గుణ ఇతి కిం పునః గుణ ఇతి గుణం అంటే ఏమిటి మళ్ళీ అడిగినప్పుడు అదేం గుణ అని రాయండి అదేం గుణ ఓకేనా సరేనా అది చెప్తున్నమాట ఓకే కానీ ఇది ఇవన్నీ లక్షణాలు చెప్పిన తర్వాత ఇది గుణం చేసుకుంటూ గుణం చేయడానికి వస్తుందండి గుణం చేయడానికి వచ్చింది కానీ గుణం చేయబోతుంటే ఇప్పుడు వస్తుంది కింగితిచ ఏమొస్తుంది ఇప్పుడు అంగానికి గుణం చేసి సార్వధాతుక అనేసి గుణో భవతి అని చెప్పి కదా పరంతు పెట్టి రాసే కింద పరంతు పెట్టి ఇది నిషేధిస్తున్నమాట పరంతు కింగితిచ ఇప్పుడు వస్తుంది సూత్రం కింగితిచ గిత్ నిమిత్తకే గిత్ ప్రత్యయ నిమిత్తకే గిత్ అనేన సూత్రేణ గిత్ ప్రత్యయ నిమిత్తకే గిత్ ప్రత్యయ నిమిత్తకే అంగస్య యః గుణః భవతి అంగస్య యః గుణః భవతి స నా భవతి యః గుణః భవతి స నా భవతి అంగస్య యః గుణః భవతి స నా భవతి అది కాదు ఓకేనా ఇదేం చేసిందండి ఇప్పుడు మనము సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం వచ్చి ఆర్ధధాతుక ప్రత్యయ పరత అంగస్య గుణభవతి అని చెప్పాం కదా అంటే ఇది ఆర్ధధాతుక పక్కనే ఉంటేనే అంటే స్ను ప్రత్యయం ఆర్ధధాతుకం పేరు పెట్టినా కదా ఆ ప్రత్యయం పక్కన ఉంటే అంగానికి గుణం చేస్తా ఉంటుంది అంటే గుణం చేయడానికి నిమిత్తం ఏది ఇక్కడ స్ను ప్రత్యయం అంటే గిత్ ప్రత్యయం గిత్తే దాంట్లో గకారం గిత్తి చేసుకొని వచ్చాం కదా గిత్ ప్రత్యయం అలాంటి గిత్ ప్రత్యయమైనటువంటి గకారం గిత్తి చేసినటువంటి ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని నువ్వు అంగాన్ని గుణం చేస్తా అంటే అది కాదు అని నిషేధించి సూత్రం వచ్చేసి అందుకే గిత్ ప్రత్యయ నిమిత్తకే అంగస్య యః గుణః భవతి సా నా భవతి అది గుణం చేసావు ఏదైతే గుణం వస్తుందో అది రాదు ఆ గుణము రాదు అని చెప్పింది సా గుణః నా భవతి ఓకేనా గుణము రాదు ఇప్పుడు స్పష్టమైందండి ఇక్కడ అప్పుడు నిషేధించబడింది అందుకే గుణము రాలేదు జీష్ణు అలాగే ఉండిపోయాయి ఏముండేది అలాగే ఉండిపోయాయి మహోదయ ఒక్కసారి చెప్పరా కింగితిచ మళ్ళీ ఒక్కసారి చెప్పరా అనేన సూత్రేణ గిత్ ప్రత్యయ నిమిత్తకే అంగస్య యః గుణః భవతి సా నా భవతి ఏదో గుణం వస్తుందో సా నా భవతి అది కాదు అది రాదు గిత్ ప్రత్యయం అనేది గిత్ ప్రత్యయ నిమిత్తంగా ఉంటే అంగస్య అంటే పక్కన ఉంటే అంగస్య అంగానికి యః గుణః భవతి ఏదైతే గుణం వస్తుందో స అది నా భవతి అది రాదు గుణం చేసేది ఎవరు ఇక్కడ సార్వధాతుక ఆర్ధధాతుక అనే సూత్రం వచ్చేసి ఇది సార్వధాతుకం పక్కన ఉన్నా ఆర్ధధాతుకం పక్కన ఉన్నా గుణం చేస్తుంది ఇక్కడ సార్వధాతుకం లేదు మనకు ఆర్ధధాతుకం ఉంది కదా స్నుకి అది పక్కన ఉంటే అంగాన్ని గుణం చేయబోతున్నాం అంట అది పక్కన ఉంటేనే అవుతున్నాం అంట లేకుంటే కాదు ఎందుకంటే ఆర్ధధాతుకం పక్కన ఉంటేనే పని చేస్తున్నాం అంట ఇప్పుడు దాన్ని అది గిత్ ప్రత్యయం అంట అలా నువ్వు గిత్ ప్రత్యయాన్ని నువ్వు గకానికి ఏ ప్రత్యయం గకానికి గిత్ చేశానో ఆ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని గుణం చేస్తా అంటే అది కాదు అని చెప్పి ఈ సూత్రం నిషేధించి కింగితిచ్చ అనేది ఓకేనా ఏది గిత్ అనమాట గకానికి గిత్ చేసామంట ఇంక గకానికి ఎగ్జాంపుల్ కదా గకానికి గిత్ చేసిన ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని గుణం చేస్తా అంటే అది కాదు అని చెప్పింది అందుకే అది గుణం కాలేదు అలాగే నిలబడిపోయింది ఇప్పుడు ఆదేశ ప్రత్యయ నెక్స్ట్ రాసుకో ఆదేశ ప్రత్యయయో ఆదేశ ప్రత్యయయో ఆదేశ
ప్రత్యయయోః ఆదేశ ప్రత్యయయోః ఆదేశ ప్రత్యయయోః ఆదేశ ప్రత్యయయోః ఓకే అండి. ఆదేశ ప్రత్యయయోః ఇది ఒకసారి ఓపెన్ చేయండి. 8:3:59 అండి. 8:3:59 మూడో భాగంలో 8:3:59. మూడో భాగంలో పేజ్ నెంబర్ 584 బాగుంది. 584 ఓపెన్ చేయండి. 584 జీ ఆదేశ ప్రత్యయయోః 584 మూడో భాగంలో ఇక్కడ స్థితి ఇవ్వండి. ఇన్ కవర్గాభ్యాం ఉత్తరస్య ఆదేశ ప్రత్యయయోః రాశదా ఆదేశ ప్రత్యయయోః ఇది ఒకసారి గమనించండి. ఆదేశ ప్రత్యయ ఇక్కడ ఏముండే మనకు రెండు ఉన్నాయి. ఆదేశ ప్రత్యయయోః షష్ఠీ విభక్తి ద్వివచనం అండి. ఆదేశశ్చ ప్రత్యయశ్చ ఆదేశశ్చ ప్రత్యయశ్చ రెండు పదాలు ఉన్నాయి. ఆదేశం ఒకటి ప్రత్యయం ఒకటి. ఓకేనా, అది గమనించండి. సమాసంలో ఆదేశ ప్రత్యయం అని ఇచ్చాడు. ఇప్పుడు అర్థం చూసుకోండి. అర్థాన్ని గమనించండి. ఇన్ కవర్గాభ్యాం ఉత్తరస్య ఇన్ కవర్గాభ్యాం ఉత్తరస్య ఆదేశో యః సకారః అంటే ఇన్ ప్రత్యాహారం పక్కలో గాని అంటే ఇన్ ప్రత్యాహారం అంటున్నాండి, గుర్తుపెట్టుకోండి. ఇన్ ప్రత్యాహారం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? ఆ ఈ ఉంలో ఆ ఈలో ఉంది కదా, మొట్టమొదటి ఆ తర్వాత ఈ ఉంది కదా, ఈ నుంచి మొదలుకొని లా వరకు ఇన్ ప్రత్యాహారం. ఇన్ ప్రత్యాహారం అంటే ఆ ఈ ఉన్ ఇది అను ప్రత్యాహారం అండి. దాంట్లో ఆ కాకుండా ఇన్ని పెట్టే వస్తామంట. అంటే ఇన్ని ప్రత్యాహారం ఏ వర్ణాలు వస్తాయి? కేవలం ఈ ఊ వస్తాయండి. ఇన్ అంటే ఈ ఊ రెండు వర్ణాలు వస్తాయి. అంటే ఈ ఊ పక్కలో గాని ఇన్ అంటే ఇన్ని ప్రత్యాహారం పక్కలో గాని ఎన్ని ప్రత్యాహారం ఏ వర్ణాలు ఉన్నాయి? ఈ ఊ ఈ రెండు వర్ణాలు అంటే ఈ గాని ఊ గాని ఈ వర్ణాల పక్కలో గాని లేదా కవర్గాభ్యాం ఉత్తరస్య కవర్గానికి పక్కన గాని కవర్గాభ్యాం అంటే కవర్గం నుండి 5 అక్షరాలు క గ గ గ ఈ 5 అక్షరాల నుంచి ఏదో ఒక అక్షరం ఉండాలి. ఆ కవర్గంలో ఉండే అక్షరానికి పక్కలో గాని ఏముండాలంట? ఆదేశో యోః సకారః ఆదేశ సకారం ఉండాలంట. ఏముండాలండి? ఆదేశ అంటే ఏదైనా సూత్రం వచ్చి ఆదేశం చేసి ఉండాలి. ఇప్పుడు మనం ఒక్కోసారి ఆదేశం తీసుకొస్తుంటామంట. తిప్పు స్థానంలో యా వచ్చింది, తిప్పు స్థానంలో ఆ వచ్చింది, అట్లా ఆదేశం తీసుకొస్తాం కదా. ఇప్పుడు అవంగ ఆదేశం వచ్చింది, మనం చెప్పుకునే కదా అవంగ ఆదేశం రుకాస్తానే అవంగ ఆదేశం వచ్చింది అని చెప్పి. అలాగే ఏదైనా ఆదేశం వచ్చినామంట. ఆదేశ సకారం ఉండాలంటే ఏదైనా ఒక ఆదేశంగా వచ్చి ఉండాలి. లేదా ఆదేశో యః సకార ఆదేశం యొక్క సకారం ఉండాలి. లేదా ప్రత్యయస్య యః సకారః లేదా ప్రత్యయంలో సకారం ఉండాలి. ఏముండాలి? ప్రత్యయంలోనే సకారం ఉండాలి. అప్పుడు ఆ సకారానికి మూర్ధన్య ఆదేశో భవతి, మూర్ధన్య ఆదేశం అవుతుందంట. అర్థమైందా? ఇండు ప్రత్యాహారం పక్కలో గాని కవర్గం పక్కలో గాని ఉన్నటువంటి ఆదేశ సకారం కానీ ప్రత్యయ సకారం కానీ. ఇక్కడ మనకి ఆదేశ సకారం ఉందా, ప్రత్యయ సకారం ఉందా? ఇప్పుడు మనకు జీ స్ను ఉందండి. మనకి ఏంటి స్థితి ఏంటి? మనకు జీ ధాతు స్ను ప్రత్యయం, జీ ధాతు స్ను ప్రత్యయం. ఇక్కడ ఈ సూత్రం వచ్చి ఏం చేస్తుంది? ఇన్ని కవర్గాభ్యాం ఉత్తరస్య ఇక్కడ ఈయన ప్రత్యాహారం పక్కలో ఉండాలంట సకారం. ప్రత్యయ సకారం ఉండాలి, ఆదేశ సకారం ఉండాలి. ముందు ఇన్ని కానీ కవర్గం కానీ ఉందా మనకి ఇక్కడ చూద్దాం. ఇక్కడ కవర్గం ఉంది, కవర్గం ఏం లేదు. కానీ ఇన్ని ప్రత్యాహారం ఉంది కదా, జీలో ఈ ఉంది కదా. జీలో ఉండే ఈ అనేది ఎన్ని ప్రత్యాహారంలో వస్తుందా అంటే ఈ ఊ ఈ ఉన్ ఆ ఈ ఉన్లో ఈ ఉంది కదా, అంటే రెండవ అక్షరం అనమాట. అంటే ఇన్ని ప్రత్యాహారంలో ఈ వర్ణం ఉంది.
ఈ వర్ణం ఉంది కదా దాని పక్కలో ఇవర్ణాత్ ఉత్తరస్య ఈ వర్ణం పక్కనే ఉండాలి, ఆదేశ సకాలం ఉండాలి, ప్రత్యయ సకాలం ఉండాలి. కవర్గం చదవండి, ఇన్ని ప్రత్యాహారం పక్కలో కానీ కవర్గానికి పక్కలో కానీ అని చెప్పాం. కవర్గ అక్షరం ఏమి లేదు మనకు. ఇన్ను ప్రత్యాహారం ఉండే వర్ణం ఉంది, ఈ ఊలో నుంచి ఈ వర్ణం ఉంది అంటే ఇకారం ఉంది. ఆ ఇకారానికి పక్కలో ఏముంది? సకారం ఉంది. ఏ సకారం? ప్రత్యయ సకాలం, ఆదేశ సకాలమా? ఆదేశ సకాలం కాదు, ఆల్రెడీ ప్రత్యయ సకాలం. ఇది స్ను అనేది ప్రత్యయంలో ఉంది, ఆల్రెడీ ఉంది, మనం ఏ దాన్ని తీసుకొని రాలేదు. కొన్ని చోట్ల ఆదేశాలు వస్తాయి అనమాట, అవి వచ్చినా మనం చూద్దాము. ఇక్కడ ప్రత్యయ సకాలం అండి, ఆదేశ సకాలం కాదు. ప్రత్యయ సకాలం ఉంది కాబట్టి ఆ ప్రత్యయ సకాలానికి మూర్ధన్య సకాలం అవుతుంది అని చెప్పింది. అందుకే స్నులో సరస్వతి సకాలానికి మూర్ధన్య సకాలం అయిపోతుంది. అప్పుడు జి స్ను అయిపోతుంది. ఏమవుతుంది? జి స్ను. ఓకే, రాయండి. ఆదేశ ప్రత్యయో, దీని అర్థం రాసుకుందా? అనేన సూత్రేణ ఇన్ ఉత్తరస్య, ఇక్కడ ఇన్నే కదా, కవర్గం ఉంటే కవర్గం ఉత్తరస్య అని చెప్పేవాడిని. అనేన సూత్ర ఇన్ ఉత్తరస్య అంటే ఇన్ ప్రత్యాహారం ఉండే వర్ణం కాబట్టి ఇన్ ఉత్తరస్య ప్రత్యయ సకారస్య దంత సకారం. ఇన్ ఉత్తరస్య ప్రత్యయ సకారస్య సాకు హలంతం ఇవ్వాల మహోదయ. ప్రత్యయ సకార హలంతం షా అనేది మనకు స్నుల సా హలంతం కదా. ప్రత్యయ సకారస్య మూర్ధన్య ఆదేశో భవతి, మూర్ధన్య షకారాదేశో భవతి. రైట్, మూర్ధన్య షకారాదేశో భవతి అంటే ప్రత్యయ సకారానికి మూర్ధన్య షకారం ఆదేశంగా వస్తుంది. మూర్ధన్య ఆదేశో భవతి. ఓకే, ప్రత్యయ సకారస్య మూర్ధన్య షకారాదేశో భవతి. మూర్ధన్యః షకారః ఆదేశో భవతి. ఓకే, మూర్ధన్య షకారం చేయనప్పుడు జీ స్ను ప్రత్యయం నుండి సరస్వతి సకారానికి మూర్ధన్య షకారం చేయనప్పుడు అది దంత సకారం హలంతంలో ఉంది కాబట్టి సగం ఉంది కాబట్టి మూర్ధన్య షకారం సగమే వస్తుంది, అంటే ష హలంతం వస్తుంది. అందుకే స్ను అయిపోయింది, జీ స్ను. ఓకే, జీ స్ను అయిపోయింది, జీ స్ను. ఇప్పుడు దానికి ఎదురుగా రాయండి మళ్ళా. రషాభ్యాం జిష్ణు చేసిన తర్వాత దానికి ఎదురుగా బాణం గుర్తించి రాయండి. రషాభ్యాం నో నః సమాన పదే. రషాభ్యాం నో నః. నో అంటే సామాన్య నకారం అండి, సామాన్య నకారం. పక్కన అనః, నో నః సమాన పదే. గ్రూప్ లో మీకు పెట్టేది చూసి రాసుకోండి, తప్పులు రాసుకోండి సూత్రం. లేకపోతే 8వ అధ్యాయం 4వ పాదం 1వ సూత్రం ఓపెన్ చేయండి. 8-4-1. మనం దక్షిణానవాది కౌములు చెప్పిన మొట్టమొదటి సంధి చెప్పుకున్నామండి, ఇది మీకు అందరికి తెలిసిందే. చెప్తాను ఇప్పుడు ప్రత్యక్షంగా సూత్రం ఓపెన్ చేసి చూద్దాం అందరము. రాసుకోండి సూత్రం ముందు. రషాభ్యాం నో అణః సమాన పదే. నో నః, ఇప్పుడు నకారానికి అణ అవుతుంది, స్పష్టంగా చెప్తుంది సూత్రమే. రసాభ్యాం పంచమి భక్తి అంటే రా పక్కన కానీ షా పక్కన ఉండేటువంటి నకారానికి నో అంటే నకారం, నకారానికి అణ అవుతుంది. సమాన పదే ఒకే పదం ఉండాలి. అది ఒకే పదం అంటే పూర్వ పదంలో ఒక అక్షరం తీసుకొని ఉత్తర పదం ఇంకొక అక్షరం తీసుకొని అలా ఉండకూడదు. ఒకే పదంలో ఈ నియమం పనిచేస్తుంది. రకారానికి పక్కలో కానీ షకారం మూర్ధన్య షకారానికి పక్కలో కానీ నకారం ఉంటేనే ఆ నకారానికి మూర్ధన్య షకారం అవుతుంది. ఆ నకారానికి ఏమవుతుంది? మూర్ధన్య షకారం అవుతుంది. ఇక్కడ చూడండి, మనము ఇప్పుడు మూర్ధన్య షకారం చేసాం. ఆదేశ ప్రత్యయో తోటి ఏం చేసాము? స్నులో ఉండే దంత షకారానికి మూర్ధన్య షకారం చేసాం కదా. ఇప్పుడు ఆ షకారానికి పక్కనే ఉంది స్నులో నువ్వు ఉంది కదా, సామాన్య నకారమైనది. ఇదేమిటి? రసాభ్యాం, రకారం పక్కలో కానీ షకారం పక్కలో కానీ ఇక్కడ మూర్ధన్య షకారం చేసిన తర్వాత మూర్ధన్య షకారం ఉందేమంట. ఆ షకారానికి పక్కనే వెంటనే నువ్వు కనిపించిందా? నా కనిపించిందా? ఆ నకారానికి అనా చేసేస్తుంది. ఈ సూత్రం వచ్చేసి అనా చేసేస్తుంది. అందుకే నకారం నువ్వు అనా అవుతుంది. అప్పుడు జిష్ణు అయిపోయింది అన్నమాట. అర్థమైందా? రాసుకోండి. అనేన సూత్రేణ షకారాత్ ఉత్తరస్య షకారం కదా, షకారానికి పక్కన ఉండే
शकारात् उत्तरस्य नकारस्य शकारात् उत्तरस्य नकारस्य शकारात् उत्तरस्य नकारस्य अणकारादेशो भवति। अणकारादेशो भवति। शकारात् उत्तरस्य अणकारस्य अणकारादेशो भवति। समानपदे एव भवति। समानपदे అనండి చూడండి సమానపదం అంటే ఒకే పదం ఉంది సమానపదం అంటే పదం ఒకే పదంలో చూసుకోవాలి ఇది నియమం ఓకే మనకు ఉంది కదా అందుకే ఈ నకార స్థానం అణకారం అయిపోయింది అప్పుడు జిష్ణు అయిపోయింది ఏమైపోయింది జిష్ణు మనకు జిష్ణు మన రూపం అనుకునే రూపం వచ్చింది కదా జిష్ణు తయారైంది కానీ మనకి విసర్గం కావాలి విసర్గానికి ప్రక్రియ మళ్ళీ రాసుకుంటాం క్రిదత్తింగ్ క్రుదత్తింగ్ క్రుదత్తింగ్ ఇదేమంటుంది రాసుకో అనేన సూత్రేణ స్ను ప్రత్యయస్య కృత్ సంజ్ఞా భవతి స్ను ప్రత్యయస్య కృత్ సంజ్ఞా భవతి అనేన సూత్రేణ స్ను ప్రత్యయస్య కృత్ సంజ్ఞా భవతి స్ను ప్రత్యయస్య కృత్ సంజ్ఞా భవతి స్ను ప్రత్యయస్య కృత్ సంజ్ఞా భవతి అనేన సూత్రేణ స్ను ప్రత్యయస్య కృత్ సంజ్ఞా భవతి చెప్పా కదా తింగు భిన్న ప్రత్యయ కృత్ సంజ్ఞకా బాగుంది తింగు అంటే 18 ప్రత్యయాల్లోంచి 18 ప్రత్యయాలు కాకుండా మిగిలిన ఏ ప్రత్యయాలు వచ్చినా అవన్నీ కూడా కృత్తులు అవుతాయి ఈ సూత్రం ప్రకారంగా కాబట్టి ఇది 18 ప్రత్యయాలు లేదు కదా కాబట్టి ఇది కూడా కృత్ అని పేరు వచ్చేసిందంట ఈ సూత్రం ప్రకారంగా కాబట్టి కృత్ అని పేరు పెట్టడం ఏం లాభం వచ్చింది ఈ కృత్ ప్రత్యయం స్నుకి కృత్ అని పేరు పెట్టాం ఈ కృత్ ప్రత్యయం ఎక్కడ ఉందండి ఈ కృత్ ప్రత్యయం ఎక్కడ ఉంది జీ ధాతుకి అంతిమంలో ఉంది ఎక్కడుంది జీ ధాతుకి అంతిమంలో ఉంది అందుకే దీనికి కృదంతం అంటాం ఏమంటే కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంది ఏదానికి అంతిమంలో ఉంది జీ ప్రత్యయకి అంతిమంలో ఉంది అందుకే కృదంతం అని చెప్పాం ఏమంటాం కృదంతం ఓకే అండి ఇప్పుడు అలా కృదంతం అయింది కాబట్టి ఈ సూత్రం వచ్చింది అది రాసుకుని కింద కృత్ తద్ధిత సమాసాశ్చ కృత్ తద్ధిత సమాసాశ్చ కృత్ తద్ధిత సమాసాశ్చ కృత్ తద్ధిత సమాసాశ్చ ఇదేమంటుంది రాసుకున్నా అనేన సూత్రేణ కృదంతస్య కృదంత ఎందుకు ఇక్కడ స్ను కృత్ కదా ఆ కృత్ అంతిమని ఉంది అందుకే కృదంతస్య అని చెప్పి ఏదానికి అంతిమని ఉంది స్నుకి జీకి కృదంతస్య అంటే ఏ దానికైతే అంతిమని ఉందో దాని మొత్తానికి ప్రాతిపదికని పేరు పెట్టేసింది కృత్ ప్రత్యయం ఏ దానికైతే అంతిమని ఉందో ఆ మొత్తానికి ప్రాతిపదికని పేరు పెట్టింది అందుకే కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అనండి అనేన సూత్రేణ కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి కృదంతస్య కిం భవతి ప్రాతిపదిక సంజ్ఞా భవతి కృదంతస్య కిం భవతి ప్రాతిపదిక సంజ్ఞా భవతి కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి ఓకే ప్రాతిపదిక సంజ్ఞ పేరు ఏం లాభం వస్తుంది ఇప్పుడు మొత్తము జిష్ణు అని ఒక ప్రాతిపదిక అయిపోయింది ఏంటండి ఇంతవరకు మన జీ అనేది ధాతు స్ను ప్రత్యయం విడివిడిగా ఉండేది ఆ విడివిడిగా జీకి స్ను కలిపి అని చెప్పింది ఇప్పుడు ప్రాతిపదిక అని పేరు పెట్టింది ఎందుకు స్ను ప్రత్యయం అంతిమంలో ఉంది కదా కృత్ అని పేరు పెట్టాం అలాంటి కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంటే ఆ మొత్తానికి కృదంతానికి ప్రాతిపదిక అని పేరు వచ్చేసింది అలా ప్రాతిపదికం పేరు రావడం వల్ల న్యా ప్రాతిపదికాత్ ఇదం అధికార సూత్రం ఇదం అధికార సూత్రం అస్మిన్ అధికారే పూర్వవత్ సర్వం కృత్వా విసర్గః భవతి
పూర్వవత్తు అన్ని సు ఔజస్ తీసుకొచ్చి మనం బాగా సిద్ధిలో విసర్గ రావడానికి ప్రక్రియ ఏదైతే చెప్పామో ఆ ప్రక్రియ మొత్తం పూర్వవత్ సర్వం కృత్వ విసర్గ భవతి. పూర్వవత్ సర్వం కృత్వ విసర్గ భవతి. విసర్గ చేసుకునే వస్తుంది జిష్ణు ఇది రూపం సిద్ధ్యతి. ఓకేనా? అది విసర్గ రావడానికి ప్రక్రియ మొత్తం ముందు ఏ విధంగా చెప్పి ఆ విధంగా చూసుకోవాలి. ఈ రకంగా జిష్ణు అనే రూపం వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఏంది గమనించాలి మనము, ఈ కింగిటీచ అనే సూత్రాన్ని ఎక్కడ వినియోగించబడింది, ఏ సందర్భంలో వచ్చింది అది చూపించాలి. ఇక్కడ మనకు సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం వచ్చేసి ఆర్ధధాతుక ప్రత్యయం నిమిత్తం చేసుకుని గుణం చేస్తా అంటుంటే నువ్వు ఎవరైతే నిమిత్తం చేసుకుంటున్నావో అది గకానికి ఎత్తు చేయబడింది. ఆ గకానికి ఎత్తు చేయబడిన దాన్ని నిమిత్తం చేసుకుని నువ్వు గుణం చేసుకుంటా అంటే ఆ గుణము కాదు, చేయనివను అని చెప్పి ఈ సూత్రం చెప్పి ఇది ముఖ్యమైన స్థలం. ఈ స్థలాన్ని చూపించాలి మనం. ఈ ఎగ్జాంపుల్లో ఏ దానికైతే ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నామో ఉదాహరణ చెప్పుకుంటున్నామో ఆ సూత్రానికి ఉదాహరణ చెప్పుకుంటున్నారా, ఆ సూత్రం ఎక్కడ వినియోగించబడింది ముఖ్యం అది అర్థం చేసుకోవాలి. ఈ సూత్రం ఎక్కడ ఏ సూత్రం చదువుకుంటున్నామో ఆ సూత్రం యొక్క ఉదాహరణ ఏదైతే ఉందో ఆ ఉదాహరణలో మనం చెప్పుకునే సూత్రం ఎక్కడ వినియోగించబడింది అది ముఖ్యం. అది మనం ఇక్కడ ఎలా వచ్చింది, ఏ రకంగా ఉపయోగపడింది అది చూడాలి మనం. కాబట్టి ఇక్కడ ఇది గుణం సార్వధాతుక ఆర్ధాతుక గుణం చేస్తా ఉంటుంటే అది ఆర్ధాతుక ప్రత్యయం నిమిత్తం చేసుకుని గుణం చేస్తా ఉంది. అది ఆర్ధాతుక ప్రత్యయం అనేది గిత్ ప్రత్యయం. ఆ గిత్ ప్రత్యయం నిమిత్తం చేసుకుని ఏదైతే గుణం వస్తుందో అది కాదు అని నిషేధించింది కాబట్టి గుణం కాలేదు. కాకపోతే మిగిలిన ప్రక్రియ జరిగి జిష్ణు ఇటు రూపం సిద్ధించింది మనకు. అస్తు ఇప్పటి ఈ జిష్ణు రూపంలో ఎవరికైనా సందేహం ఉందా చెప్పండి. అంత క్లారిటీ వచ్చి ఏ సూత్రం ఎలా పనిచేసింది, ఏ రకంగా పనిచేసింది అది మీకు తెలియాలి. లాస్ట్ లో కొంచెం చెప్తారండి. జ్ఞాప్ ప్రాతిపదిక అస్మిన్ అధికార సూత్రే అస్మిన్ అధికారే సు ఔజస్ వచ్చేసి ఇంకా పూర్వవత్ అవన్నీ వస్తాయన్నమాట. అస్మిన్ అధికారే పూర్వవత్ సర్వం కృత్వ విసర్గ భవతి. బాగా సిద్ధిలో జ్ఞా ప్రాతిపదిక మొదలుకొని మనకి సు ఔజస్ రాపించారు. సుపహ విభక్తిశ్చ ప్రథమ శేష ప్రథమ ద్వేక ద్వివచనక వచన ఇవన్నీ సుప్తింగంతం పదం ఇవన్నీ వచ్చేస్తాయి. సేమ్ టు సేమ్ విసర్గం రావడానికి ప్రక్రియ అదే మొత్తం, దాంట్లో మార్చడానికి ఏం లేదు. అందుకే అస్మిన్ అధికారానికి వెళ్ళిపోయి సర్వం పూర్వవత్ కృత్వ పూర్వంలో చేసిన విధంగా చేసుకొని విసర్గ భవతి విసర్గం అవుతుంది. అందుకే డైరెక్ట్ చెప్పేశాను. సర్వం పూర్వవత్ కృత్వ విసర్గ భవతి. విసర్గం చేసుకుంటే జిష్ణు ఇది రూపం సిద్ధ్యతి. అస్తు. ఇప్పుడు ఇంకా దీంట్లో సందేహం ఉందా అండి? సందేహం? సరే, ఇది మొదట్లో చెప్పిన సూత్రం నేను కొంచెం మిస్ అయ్యానండి. అది బహుశా 3-2-139 ఏమో. 3-2-139 సూత్రము. అది కొంచెం వెతుక్కోవటంలో లేట్ అయ్యి దొరకలేదు నాకు. 3-2 ఏ సూత్రం అనేది? 3-2 ఈ భూవదయో ధాతవ తర్వాత చెప్పారండి. అది ఏం లేదండి. ఈ సూత్రం గ్లాజిస్థశ్చ గ్జ్ను ఇది ఏమంటుంది? గ్లాధాతు పక్కలో గ్లాధాతు గాని జీధాతు గాని ఇంకోటి ఏంటి స్థాధాతు గాని ఈ 3 ధాతు ఏదో ఒక ధాతు ఏ ధాతు ఉన్నా కూడా ఆ ధాతు పక్కలో గ్జ్ను ప్రత్యయం చేసుకొస్తుంది. ఏ ప్రత్యయం తీసుకొస్తుంది? గ్జ్ను ప్రత్యయం చేసుకో అంటుంది. కానీ ఏ అర్థంలో చేసుకోవాలి? స్వభావార్థంలో చేసుకో. తచ్చిలాది స్వభావార్థంలో గ్జ్ను ప్రత్యయం వస్తుంది చెప్పింది అంతే. అక్కడ జీ ధాతు ఉంది కదా, ఆ జీ ధాతు మనకు 3 ధాతుల్లో ఏదో ఒక ధాతు ఉండాలి. గ్లా గాని జీ గాని స్థా గాని. ఇక్కడ గ్లా లేదు, జీ స్థా లేదు, జీ ఉంది కదా, ఆ జీ ధాతు పక్కన గ్జ్ను ప్రత్యయం వచ్చింది. ఆ గ్జ్ను ప్రత్యయం ఏ అర్థంలో వచ్చింది? తచ్చిలాది అర్థంలో, తచ్చిల స్వభావార్థంలో వచ్చింది. స్వభావం చెప్పడం కోసం వచ్చింది. అందుకే జీ ధాతోహో గ్జ్ను ప్రత్యయో భవతి తచ్చిలాది అర్థే. తచ్చిలాది అంటే శీలం అంటే స్వభావం, తచ్చిలాది అర్థే అంటే స్వభావార్థే అంటే అయిపోయా. అదే జీ ధాతువు కృదంతం అన్నారు. అది కృదంతం అంటే అది ఎట్లా తెలుస్తుందండి మనకి? జీ అంటే జయించడం, అందువల్ల ఏంటండి స్ను అనేది? జీ జిష్ణు అన్న చోట జీ అనేది కృదంతం అన్నారు కదా. ఈ ధాతుగా స్ను ప్రత్యయం, స్ను ప్రత్యయం కృదంతం. జీ ధాతు కాదు, స్ను అనేది కృదంతం. అది ఎందుకంటే 18 అవి 18 ప్రత్యయాలు ఉన్నాయి కదా, ఆ 18 ప్రత్యయాలు లేనిది ఏదైతే ఉందో అవన్నీ
కృతి ప్రత్యయాలే, అది గుర్తుపెట్టి చాలు. మనకు 18 ప్రత్యయాలను వదిలిపెట్టి మిగిలిన ఏ ధాతు వచ్చినా కూడా అది మొత్తం వాటిని కృత్ అని పేరు పెట్టేస్తుంది. కృతింగ్ అనే సూత్రం. ఇది 18 ప్రత్యయాలు లేదు కాబట్టి దీని కూడా కృత్ అని పేరు. ఆ కృత్ ప్రత్యయం అంతిమం ఉంది కాబట్టి కృత్ తద్దిత సమాసాశ్చ వచ్చి మొత్తానికి ప్రాతిపదికం పేరు పెట్టేసింది. ఓకేనా? 18 ప్రత్యయాలు లేనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కృత్తులే. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి చాలు. మీకు 18 ప్రత్యయాలు ఉందా లేదా చూడాలి, లేకుంటే అది కృత్ ప్రత్యయం అని అర్థం. ఓకే అండి. అస్తు. ఇప్పుడు ఇదే విధంగానే ఇసి ప్రకారం భూధాతుసే భూష్ణు, మనకు 2 ఎగ్జాంపుల్ భూష్ణు శబ్దమైనా భూష్ణు. సేమ్ ఇక్కడ జీ స్థానంలో భూ పెడతామని అదే తేడా. అక్కడ ఈ ఉంది, ఇక్కడ భూ ఉంది అంతే. భూష్ణు ఇది కూడా స్వభావార్థం. భూష్ణు అంటే ఏమిటి? అవ్వడానికి స్వభావం కలవాడు. ఏదైనా కావచ్చు అవ్వడానికి స్వభావం కలవాడు. భూష్ణు అంటే ఏమిటి? అవ్వడానికి స్వభావం కలవాడు. కావాలంటే చిన్న పెన్సిల్ రాసుకోండి, పక్కన రాసుకోండి. భూష్ణు దాని మీనింగ్ అవ్వడానికి, హోనేకి స్వభావ వాల అంటే అవ్వడానికి స్వభావం కలవాడు. ఈ రకంగా అవ్వడానికి స్వభావం ఏ రకంగా కావచ్చు, అవ్వడానికి స్వభావం కలవాడు. ఇది కూడా స్వభావార్థంలో ఉంది. ఇక్కడ సేమ్ వస్తుంది. జీ ధాతు, భూవాద ధాతవ, ధాతు అధికారానికి వెళ్ళిపోతాము. మళ్ళీ ఇక్కడ గ్లాజిస్థశ్చ గ్ను. ఇక్కడ గ్లా ధాతు లేదు, జీ ధాతు లేదు, స్థా ధాతు లేదు. కానీ భూధాతు కదా, మన ఆసూత్రం చెప్పుకునేటప్పుడు ఓపెన్ చేసాం. భూధాతు పైనుంచి అనుమతి వచ్చిందండి. భూధాతువు ఈ ధాతులు వచ్చిందన్నమాట, ఈ సూత్రంలో వచ్చింది. కాబట్టి ఇదే సూత్రం చేత ఇక్కడ గ్ను ప్రత్యయం వస్తుందన్నమాట. గ్లా జీ స్థా ఈ 3 ధాతులు కానీ పక్కన భూధాతు అని చెప్పి పక్కన పైనుంచి అనుమతి తీసుకొచ్చాం. ఆ సూత్రంలో మనం చూపించాను కూడా. ఇక్కడ భూధాతు ఉంది కాబట్టి అనే సూత్రన భూధాతో పదే గ్ను ప్రత్యయో భవతి తచ్చీలాది అర్థే రాస్తే అయిపోయా. భూధాతో గ్ను ప్రత్యయో భవతి తచ్చీలాది అర్థే. అదొక్కటి విశేషం అండి. తర్వాత మిగతా ప్రక్రియ అంతా లసక్వతదితే తస్య లోప ఆర్ధాతుకం విశేష ఆర్ధాతు కస్యడి వరాదైతే ఇటు ప్రాప్తమవుతుంది, ఇటు ఆగమ ప్రాప్తమవుతుంది. కానీ ఏ కాచ ఉపదేశాన్ని దాతాలు వచ్చి నిషేధిస్తుంది. మళ్ళీ సార్ధాతుక ఆర్ధాతుక వచ్చి గుణం చేస్తా ఉంటుంది. గుణం చేస్తా అంటే మళ్ళీ కింగితిచ్చ వచ్చి నిషేధిస్తుంది. ఇక్కడ చెప్పినట్టుగా సేమ్ కింగితిచ్చ వచ్చి నిషేధిస్తుంది. ఓకేనా? ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ ఆర్ధాతు కస్యేడు వలాదేహ అనే సూత్రం వచ్చేసి ఇటు తీసుకొస్తా అంటే ఎవరు నిషేధించారు? పైన జిష్ణులో ఏకాచ ఉపదేశేను దాత్తాత్ అనే సూత్రం వచ్చి నిషేధించింది. ఇక్కడ ఆ సూత్రం రాకుండా ఏకాచ ఉపదేశం దాత్తాత్ రాకుండా ఇది వచ్చింది. ఏది విశిష్టమైన సూత్రం? శ్రుకః కితి. ఇది వచ్చేసి ఇది ఇటు నిషేధించిందండి. ఏ సూత్రము? శ్రీయుకః కితి. ఇది ఓపెన్ చేయండి. 7-2-11. ఏకాచ ఉపదేశేను దాత్తాత్ సూత్ర స్థానంలో ఈ సూత్రం పెట్టుకోవాలి. అదే విశేషము. ఓకేనా? మిగతా ప్రక్రియ సేమ్ టు సేమ్ అదే విధంగా ఉంది. ఒకసారి ఓపెన్ 7-2-10 ఇదేమంటుంది చెప్తాను. ఎందుకు ఇది నిషేధించింది? శ్రీయుకః కితి 7-2-11. ఇది 344 పేజీ అండి. 344 పేజీ. 344 పేజీ అండి. చూడండి ఒకసారి సమాసం. శ్రుకః షష్ఠీ విభక్తి పద విభాగం. శ్రుకః షష్ఠీ విభక్తి ఏకవచనం, కితి సప్తమి విభక్తి ఏకవచనం. సమాసం ఏమున్నాయి ఇక్కడ? శ్రిశ్చ ఉక్కుచ, రెండు కలిపి శ్రిక్ అయిపోయినమాట. అంటే శ్రీధాతు ఉక్కు ప్రత్యాహారం. శ్రీధాతు ఉక్కు ప్రత్యాహారం తీసుకున్నామన్నమాట. ఓకేనా? ఇక్కడ చూద్దాం. మనకు ఏముంది? శ్రీధాతు ఇతి ఏతస్య ఉగంతానాంచ. ఏంటండి? ఉగంతానాంచ. ఇక్కడ ఏముంది మనకు? ఉగంతానాంచ కితి ప్రత్యయ పరతః ఇట్ ఆగమ నాభవతి. ఇది మనకు ఉగ్ అంతిమంలో ఉందా? ఇక్కడ మనకు భూష్ణు ఉంది. భూష్ణు స్థితిలో ఆర్ధాతు కస్యేడు వరాదే అని చెప్పి మనకు స్థితి చూపిస్తున్నాం. జీష్ణు స్థానంలో భూష్ణు పెట్టుకోండి. భూష్ణు ఈ స్థితిలో ఈ సూత్రం వచ్చేసి ఏకాచ ఉపదేశం దాత్తాత్ అనే సూత్ర స్థానం ఇది వచ్చిందన్నమాట. వచ్చేం చేసింది? గిత్ ప్రత్యయం పక్కన ఉంటే
ఇక్కడ మనం గిత్తే కదా, అది స్నులు అనేది భూష్ణు అన్నాం. స్నుపై గిత్తు ప్రత్యయం గిత్తు చేసుకొని వచ్చాం. ఆ స్ను ప్రత్యయం పక్కన ఉంటేనా ఏంటి శ్రీకా కిత్ ఏమంటుంది? ఈ కిత్ ప్రత్యయం పక్కన ఉంటే, గిత్ ప్రత్యయం పక్కన ఉంటే గినా, ఓకే, గిత్ ప్రత్యయం పక్కన ఉంటే ఉగంతానికి ఇట్టాగం కాదు. ఏంటి? ఉగంతానికి ఇట్టాగం కాదు. ఒక్క నిమిషం అండి. అస్తు అండి. ఈ సూత్రం చేత ఇటు నిషేధించబడిందండి. ఇటు నిషేధించబడింది. ఇక్కడ ఇటు రాదు అని చెప్పింది. ఇటు రాదు అంటుంది. కాకపోతే ఇక్కడ ప్రత్యయం ఎవరికి వస్తుందండి? ఇది సందేహం వస్తుంది చెప్పండి. భూకి కదా, అంటే ఉగంతం అయింది అది, అది ఉక్కు. సంబంధం లేదు. ఆ ఉగంతానికి ఇక్కడ రాదంటుంది. ఉగంతానికి ఇటు రాదు అంటుంది. ఇటు ఎవరికి వస్తుందండి? ఉగంతానికి వస్తుందా ప్రత్యయానికి వస్తుందా? అది ఉక్కు కరెక్టే, ఉక్కు ప్రత్యయం. ఎందుకు? భూలో ఊ ఉంది అంటే ఉక్కు ప్రత్యయం వస్తుంది. ఉక్కు ప్రత్యయాలు ఉన్నాయి. ఉక్కు అంటే ఆ ఈ ఊంలో ఉండే ఉంచి మొదలుపోయినాయి. ఊ రు లిదు 3 వర్ణాలు వచ్చాయి. ఏంటి? ఉక్కు ప్రత్యయాలు ఎన్ని వర్ణాలు వచ్చాయి? ఊ గాని రు గాని లిదుగా ఉండాలి. రు లేదు లిదు లేదు, మనకు ఊ ఉంది కదా, బాగానే ఉంది. ఉక్కు ఉగంతం ఉంది. ఆ ఉగంతానికి ఇట్ట ఆగం నా భవతి అంటుంది. ఇట్టు ఎదుకు వస్తుంది? ప్రత్యయానికి వస్తుంది కదా. ఇట్టు ఎదుకు వస్తుంది? ప్రత్యయానికి వస్తుంది. ఆర్ధాతు కస్య వలాది ఏముంటుంది? వలాది ఆర్ధాతు కస్య ఇట్టాగమో భవతి. వలాది ఆర్ధాతు ప్రత్యయం ఇట్టాగం చేస్తే ఇది వచ్చి ఎందుకు నిషేధిస్తుంది? అంగానికి వస్తే నిషేధించవచ్చు, అంగానికి రాలే కదా. ఆర్ధాతు కస్య వలాది తోటి ఇట్టు అనేది ఆర్ధాతు ప్రత్యయానికి వస్తుంది అనమాట. కాబట్టి ఇది కొంచెం సందేహంగా ఉంది. నేను చెప్తాను, తర్వాత చెప్తాను అండి. మొత్తానికి ఇక్కడ ఈ సూత్రం విశేషంగా ఉంది. ఇది దీంతో నిషేధించబడింది. ఓకేనా? ఆచార్య ఇక్కడ కితి ప్రత్యయ పరతః అన్నారు, మనం చేసింది గిత్ కదండి. కితి ప్రత్యయ పరతః అని ఇచ్చారు ఆచార్య. అది కిత్తే గకారంగా మారిపోతుంది. అవును ఆచార్య, అలాగే గకారం గకారంగా మారిపోతుంది. ఓకే, అర్థమైంది. అస్తు. ఈ రకంగా దీంట్లో విశేషం ఏంటంటే ఈ సూత్రం చేత మనకు ఇటు నిషేధించబడింది. అది క్లారిటీ చెప్తాను నెక్స్ట్. మొత్తానికి ఈ సూత్రం వచ్చి ఇటు వస్తుంటే ఇది వద్దు అని చెప్పింది. ఓకేనా? అది మిగిలిన ప్రక్రియ సేమ్ టు సేమ్ దీనికి సమానంగానే ఉంటుందండి. అందుకే ఇది ఒక్క ప్రక్రియ మొత్తము మీరు రాసేయండి. దాన్ని రాయడంలో ఇబ్బంది లేదు. మనకు మొత్తం రూపసిద్ధి వచ్చేసి ఇక్కడ ఇటు రాదు అంతే. ఈ సూత్రం నిషేధించబడింది చెప్పండి. దాని అర్థం నీకు ఇంకా ఎందుకు ఏంటి అనేది చూద్దాం. అక్కడ ఎందుకు అలా ఇచ్చాడని. కాబట్టి ఇంకో సూత్రం ఉంటుంది అనుకుంటాను. ఇక్కడ ఈ సూత్రము లేదా సూత్రాత్మక కొంచెం తేడా ఉండొచ్చు. నేను ఒకసారి మళ్ళీ చూసి చెప్తాను కాశిక చూసి. అస్తు. ఈ రకంగా భూష్ణు కూడా ఇదే విధంగా రాయండి అందరూ కూడా. ఓకేనా? సిద్ధి జిష్ణుకి సమానంగా భూష్ణు కూడా సేమ్ టు సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఓకే, కాబట్టి ఇక్కడ గ్లా జిష్ఠ గుజ్ను అనే సూత్రం రాసిన తర్వాత అనే సూత్రం భూధాతో గుజ్ను ప్రత్యయో భవతి రాయండి. మిగిలిన ప్రక్రియ అంతా ఓకే. ఏకాచ ఉపదేశను దాత్త అనే సూత్ర స్థానంలో శ్రీక కితి అనే సూత్రం చేత ఇట్టు నిషేధ భవతి అంతే. ఇట్టు నిషేధించబడుతుంది అని రాసుకుంటే సరిపోతుంది. అస్తు. ఇప్పుడు రెండవ రూపము మనకు రాసుకోండి. చితః. చితః రాయండి. చితః హెడ్డింగ్ పెట్టుకుని చితః అనేసి. చితః. ఇవి కిత్తికి ఎగ్జాంపుల్స్ అన్నమాట.
ఓన్లీ ఇప్పుడు మనం గిత్తికి గకారానికి తీసినానికి ఎగ్జాంపుల్ చూపించాం. ఏంటికండి గకారానికి ఎగ్జాంపుల్ చూపించాము. విష్ణు గకారానికి తీస్తే అది ఆ గకారానికి ఎక్కడైతే ఏ ప్రత్యయంలో అయితే గకారం లోపం చేసావో దాన్ని నిమిత్తం చేసుకుని అయితే గుణవృద్ధి ప్రాప్తం అవుతాయో అవి కావని చెప్పింది. ఇప్పుడు కకారానికి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం. చితహ రాసుకోండి. చితహ అంటే ఎన్నుకున్నాడు. చితహ అంటే ఎన్నుకున్నాడు. భూతకాలంలో చితహ ఎన్నుకున్నాడు. మనం భూతకాలం చెప్పి లంగ లెక్కలను ఉపయోగిస్తాం, లేదా లుంగు లెక్కలను ఉపయోగిస్తాం జరిగిపోయిన విషయాన్ని చెప్పాలంటే. అంటే పరోక్ష లిటి ఉపయోగిస్తాం. ప్రత్యంతకు చెప్పొచ్చు చితహ అంటే ఎన్నుకున్నాడు. ఓకేనా? చితహ అంటే ఎన్నుకున్నాడు. ఓకే అండి. ఇక్కడ ధాతు అండి చీ ధాతు. ఏంటండి? చీ ధాతు. ఓకే, చీ చేయనే బ్రాకెట్ రాసుకున్నాం. చితహ అంటే దీని మీనింగ్ వచ్చి ఎన్నుకున్నాడు. ఓకే, ఇప్పుడు చిత ఎలా తయారైంది? చీ చేయనే ధాతు. చీ పక్కన బ్రాకెట్ చేయనే అంటే ఎన్నుకోవడం, ఎన్నుకునే అర్థంలో ఉంది. అస్తు. ఇప్పుడు దీనికి ఎదురుగా బాణం గుర్తించేసి రాయండి. భూవాదయో ధాతవ. భూవాదయో ధాతవ. ఓకేనా? దీంతో చీ అనే దానికి ధాతు సంజ్ఞ పేరు పెట్టుకుంటాం. ఓకే, ఇక్కడి నుంచి మీరు వినండి, రాసుకోవద్దు. నేను చెప్తాను, మీరు అందరూ ప్రయత్నించండి. బాగా గమనించండి. సూత్రం పరిశిష్టం ముందు పెట్టుకోండి. ఏ సూత్రం ఎలా పనిచేస్తుంది దాన్ని బట్టి మీరు తర్వాత రాయండి. రేపు ఆదివారం కదా, రేపు సెలవు ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేయండి. కాకపోతే మనం సోమవారం ఎలా చెప్పుకున్నాం ఇది. ఇప్పుడు ఒకసారి గమనించండి నేను సూత్రాలు ఎలా వచ్చింది. రూపం చాలా సింపుల్ గా ఉందండి, మీకు అందుకే అర్థమైపోయింది. అందుకే చాలా మంది రాస్తున్నారు. చాలా మంది రాసి పంపించారండి, నేను అవకాశం లేక చూడలేదు. రేపు చూస్తాను రాసిన వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో. ఇది దీన్ని గమనించండి. చితహ చీ ధాతుకి భూవాదయో ధాతవ అని పేరు పెట్టుకున్నాం. ఓకే, పేరు పెట్టగానే ఇక్కడ అనుబంధ లోపాలు ఉన్నాయి. అందుకే హలంత్యం. హలంత్యం వచ్చేసి ఏం చేసింది? చీ ప్రత్యయ అంతిమ ఏకాదశి ఇతి సంధ్య భవతి. తర్వాత తస్య లోప అదస్యం లోపం చేసాం. అప్పుడు ఏమైంది? చీ మిగిలింది. చీ మిగులుతానే మళ్ళా ధాతో అధికారానికి వెళ్ళాం. ధాతో ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారి. ఈ అధికారం ఏముంది? నిష్ఠ ఉందండి. ఏముంది? నిష్ఠ. ఓకేనా? మీరు నిష్ఠా సూత్రం ఓపెన్ చేసేటప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి అది మీరు ఓపెన్ చేసి దాని అర్థం ఏదైతే ఉందో అది మొత్తం ఉన్నట్టు రాసేయండి. నిష్ఠాన్ని బట్టి అనే సూత్రైనా అక్కడ ఇది పృష్ఠ సంఖ్య 3-2-102లోకి వెళ్ళి ఈ సూత్రం ఏం చెప్తుందో అది మొత్తం అర్థం రాయండి. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నాను. ఏమంటుంది? నిష్ఠ అనేది ఇది నిష్ఠ అనే భూతకాలి నిష్ఠా ప్రత్యయో భవత. అంటే భూతకాలం చెప్పడానికి నిష్ఠా ప్రత్యయాలు వస్తాయండి. ఏంటండి? భూతకాల అర్థం చెప్పడం కోసం నిష్ఠా ప్రత్యయాలు వస్తాయి. భూతకాలే అర్థే నిష్ఠా ప్రత్యయ పరశ్చ భవతి. అంటే భూతకాలం చెప్పడం కోసం నిష్ఠా ప్రత్యయాలు వస్తాయండి. భూతకాలం చెప్పడం కోసము నిష్ఠ అనే ప్రత్యయాలు, అంటే రెండు ప్రత్యయాలకు నిష్ఠని పేరు పెట్టామండి. ప్రత్యయాల పేరు ఏం పేరు పెట్టాము? నిష్ఠని పేరు పెట్టింది ఈ సూత్రం వచ్చేసి. ఇది ఏమంటుంది? నిష్ఠ అనే సూత్రం ఏమంటుంది? భూతకాలంలో చెప్పడం కోసం నిష్ఠా ప్రత్యయాలు తెచ్చుకో అని చెప్పింది. ఏంటండి? భూతకాలంలో చెప్పడం కోసం, భూతకాలార్థం చెప్పడం కోసం నిష్ఠా ప్రత్యయాలను తెచ్చుకో అని చెప్పింది ఇది. ఓకే, అందుకే భూతే అర్థే నిష్ఠా భూతే కాలే అర్థే నిష్ఠా ప్రత్యయ భవంతి. నిష్ఠా ప్రత్యయాలు వస్తాయని చెప్పింది. ఓకేనా? తర్వాత ఆ నిష్ఠ అంటే ఏమిటి? నిష్ఠా ప్రత్యయాలు తెచ్చుకోని చెప్పి నిష్ఠా ప్రత్యయాలు ఏంటి అవి అప్పుడు వస్తుంది. తక్తవతు నిష్ఠ, వీటిని నిష్ఠా ప్రత్యయాలు. తాక్ తవతు నిష్ఠా ప్రత్యయాలు అంటాము. తా తవతు ప్రత్యయాలు ఏమంటే నిష్ఠా ప్రత్యయాలు అంటామని ఈ సూత్రం చెప్పింది. తక్తవతు నిష్ఠ. ఆ పైన చెప్పింది నిష్ఠా ప్రత్యయాలు. భూతకాలార్థం చెప్పాలంటే నిష్ఠా ప్రత్యయాలు తెచ్చుకోని చెప్పింది. సరే, భూతకాలంలో నిష్ఠా ప్రత్యయాలు వస్తాయి. నిష్ఠ అంటే ఏమిటి అన్నప్పుడు వచ్చింది. నిష్ఠ అయితే కిం? తక్తవతు నిష్ఠ. ఈ తాకి తవతికి నిష్ఠ అని పేరు అని చెప్పిందన్నమాట. అందుకే ఈ రెండు ప్రత్యయాలు వచ్చాయి. ఈ ప్రత్యయాలు ఎక్కడ వస్తాయి? ప్రత్యయ పరశ్చ. ప్రత్యయాలు ఎప్పుడు పక్కనే వస్తాయి. ఓకేనా? అందుకే అది ఓపెన్ చేసి రాయండి. తర్వాత మనకు తక్తవతు నిష్ఠలు ఏం తెచ్చుకోవాలి? మనకు చితహ కావాలి కాబట్టి సందర్భాన్ని బట్టి ఇక్కడ తక్తవతులో తాక్ తవతు ప్రత్యయాల నుంచి తా ప్రత్యయం తెచ్చుకున్నాం. ఏం తెచ్చుకున్నామండి? తా. అందుకే తక్తవతు నిష్ఠ అనే సూత్రం చేత తా ప్రత్యయం వచ్చింది. అందుకే చీ తా ప్రత్యయం వచ్చింది. తా క్తా కత్తా కకారం ఉందండి ఆదిలో. ప్రత్యయానికి అది కా ఉంది. మనకి ఎందుకు కిత్తు ఎగ్జాంపుల్స్ కదా ఇవి. అందుకే
తా ప్రత్యయం వచ్చింది. ఓకే, తా ప్రత్యయం రాగానే లసక్వ తద్దితే, ఇది వచ్చేసి ప్రత్యయానికి ఆదిలో ఉండే కవర్గ అక్షరం కాబట్టి ఇత్తని పది పెట్టింది. ఇత్తని పది పెట్టగానే తస్య లోప అదర్శన లోప అయిపోయింది. అప్పుడు ఏం మిగిలింది? కేవలం తా మిగిలింది. చీత ఏంటండి? చీత అంటే కకానికి ఇత్తి చేసాం కదా, ఇత్తి చేయగానే లోపం అయిపోయింది, అదర్శనం అయిపోయింది. అంటే దీని కిత్ ప్రత్యయం అంటాము. ఏమంటాము? కిత్ ప్రత్యయం అంటాం. ఓకేనా? సరే, ఇప్పుడు తా ప్రత్యయం అనేది కూడా మళ్ళీ ఆర్ధధాతుకం శేష నియమం ప్రకారంగా ఇది ఆర్ధధాతుకం పేరు. దీనికి ఏం పేరండి? ఎందుకంటే తింగు బిండు ప్రత్యయం కదా, తింగు కాదు ఇది, తింగుడు లేదు కాబట్టి దీనికి ఆర్ధధాతుకం పేరు వచ్చింది. ఆర్ధధాతుకం పేరు పెట్టగానే ఎలా వచ్చింది? ఆర్ధధాతుకం పేరు పెట్టగానే ఆర్ధధాతు కస్యేడు వరాదేహి తోటి గుణం ప్రాప్తం అవుతుందా? గుణం ప్రాప్తం అవుతుంది. అర్ధధాతుక యొక్క ప్రాప్తం అవుతుంది. ఏంటండి? గుణము సార్వధాతుక అర్ధధాతుక. ఓకే, ముందు ఆర్ధధాతుకం పేరు ఇంటి ప్రాప్తించుకోవాలి. ఇంటి ప్రాప్తం కాదండి ఇక్కడ, ఇది అన్నిటి ధాతు కాబట్టి ఇది మామూలుగా ఏకాచి ఉపదేశం దాతాత వచ్చేసి నిషేధిస్తుంది. ఓకేనా? అందుకే అది పక్కకి వెళ్ళిపోయింది. తర్వాత సార్వధాతుక ఆర్ధధాతుకయో వచ్చేసి అంగాన్ని గుణం చేస్తా ఉంటుంది. ముందు అంగాన్ని పేరు పెట్టుకోవాలి. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం అంటే అంగ సంజ్ఞ పేరు పెట్టుకుంటాం. అంగాన్ని పేరు పెట్టుగానే అంగాధికారానికి వెళ్తే సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం వచ్చి చెప్పింది. ఏం చెప్పింది? ఆర్ధధాతుక ప్రత్యయం పక్కన ఉంటే అంగానికి గుణం చేస్తాను. అంగానికి ఎక్కడ చేసుకుంటావు అంటే ఇకో గుణ వృద్ధి. గుణం అంటే ఏమిటి? అదేం గుణ. ఓకే, అవి సామాన్యంగా వచ్చేస్తాయి. అంటే అంగానికి ఇక్కడ ఈక గుణం ప్రాప్తం అవుతుంది. గుణం ప్రాప్తం అయితే ఇది వచ్చేసింది. కింగితిచ ఇది వచ్చేసింది. భయ్ నువ్వు ఎవరైతే గుణం ఏదైతే నిమిత్తం చేసుకుని గుణం చేస్తా అంటున్నావో, ఎవరు చేసేది గుణము? సార్వధాతుక ఆర్ధధాతుకయో. సార్వధాతుక ఆర్ధధాతుకయో ఇదేమంటుంది? ఆర్ధధాతుక ప్రత్యయం పక్కన ఉంటే అంగానికి, ఆర్ధధాతుక ప్రత్యయం ఎవరు? తా ప్రత్యయం. తాలో కకాలం చెప్పి తా ఉందిదా, దానికి ఆర్ధధాతుకం పేరు పెట్టాం. ఆ ఆర్ధధాతుకం పక్కన ఉంటే అంగానిలో ఉండే చీకి గుణం అవుతా ఉంటుంది. అంటే గుణం రావడానికి నిమిత్తం ఎవరు? గుణం రావడానికి నిమిత్తము తకార ప్రత్యయం అంటే ఆర్ధధాతుక ప్రత్యయం. అలా నువ్వు ఏ ప్రత్యయం నిమిత్తం చేసుకున్నావో ఆ ప్రత్యయం కకారం ఇత్తు చేశాను, కకారం ఇత్తని పేరు పెట్టాను. అలా కిత్ నిమిత్తకమైనటువంటి ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని నువ్వు అంగానికి గుణం చేస్తానంటే అది కాదు. అది కింగితి వచ్చి నిలబెట్టేసిందండి. కిత్ నిమిత్తకే ఏ గుణవృద్ధి ప్రాప్నుత తే నాభవత, అది గుణము కాదు. ఆ రకంగా సార్ధాతుక ఆర్ధాతుక వచ్చి గుణం చేస్తా అంటే కింగితిచ్చ వచ్చేసి ఇది కిత్ ప్రత్యయం నిమిత్తం చేసుకునే గుణము. అది అంగంలో గుణము రాదు, గుణము రాదు, వృద్ధి రాదు. ఇక్కడ గుణం చేసుకున్నా గుణము రాదు అని చెప్పింది, నిలబెట్టేసింది. ఓకేనా? ఓకే అండి, నిలబెట్టేసిన తర్వాత అది ముందు ఏకాచి ఉపదేశం దాత ముందు చెప్పాను. ఆ దాత కస్టడీ దాత గుణం ప్రాప్తం అవుతుంటే ఏకాచి ఉపదేశం దాతతో నిషేధించేసింది ఇక్కడ. ఓకేనా? అప్పుడు గుణం ప్రాప్తుంటే గుణం వస్తుంటే కూడా గుణాన్ని కూడా ఈ సూత్రం వచ్చేసి కింగితిచ్చ వచ్చేసి కిత్ నిమిత్తకం కదా. ఇది కిత్ నిమిత్తకాన్ని కకాన్ని తీసేసా కిత్ నిమిత్తకాన్ని పరంగా ఉంచుకొని పక్కన ఉంటే అది గుణం అవుతున్నాడు ఆర్ధాతుక నిమిత్తం చేసుకొని. అది కాదని చెప్పింది, నిషేధించింది. నిషేధిస్తే అలాగే ఉండిపోయింది. అప్పుడు చీత అలాగే ఉండిపోయింది. మళ్ళా ఈ తా ప్రత్యయం అనేది కృదత్తింగ్ నియమం ప్రకారంగా అది కృతి ప్రత్యయం కదా. ఎందుకు తింగు కంటే భిన్నమైనది, తింగు ప్రత్యయం కాదు. తింగు ప్రత్యయాలు కానివన్నీ కూడా ఏమిటివి? కృతి ప్రత్యయాలు. తింగు భిన్న ప్రత్యయ కృతి సంజ్ఞకాహ భవంతి. అందుకే కృదత్తింగ్ అనేన సూత్రేణ తా ప్రత్యయ కృతి సంజ్ఞా భవతి అని వస్తుంది. కృతి అని పేరు పెట్టుకోవడం తాకి కృతి ప్రత్యయం ఏ దానికైతే అంతిమంలో ఉందో దాన్ని మొత్తాన్ని కృదంతం అని చెప్పాం. కాబట్టి మళ్ళీ కృత్ తద్దిత సమాసాశ్చ వచ్చేసి ఆ మొత్తానికి చిత అనే మొత్తానికి ప్రాతిపదికను పేరు పెట్టింది. ప్రాతిపదికను పేరు పెట్టగానే ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి విసర్గం తెచ్చుకుంటాం. ఆ రకంగా చితః అనే రూపము సిద్ధిస్తుంది మనకు. ఓకేనా? చితః. ఓకే అండి. అలాగే మనకు విశేషం ఏం లేదండి, ఒకటి కూడా మారలేదు. కాకపోతే ఇదేంటి భూతకాలం చెప్పడం కోసము నిష్ఠా ప్రత్యయం వస్తుంది. నిష్ఠా ప్రత్యయాలు తెచ్చుకోని చెప్పింది. భూతకాలంలో నిష్ఠా ప్రత్యయాలు తెచ్చుకోని చెప్పింది. ఆ నిష్ఠా ప్రత్యయాలు ఏంటి అన్నప్పుడు తక్తవతు నిష్ఠా అని చెప్పింది. అప్పుడు మనకు చితః కావాలి కాబట్టి రెండు ప్రత్యయం నుంచి చితః నుంచి తా ప్రత్యయం మాత్రం తెచ్చుకున్నాం. అన్యసుధ తా ప్రత్యయో భవతి, భూతకాలి అత్య తా ప్రత్యయో భవతి అని చెప్తాం. అదొక్కటే విశేషం అండి. మిగిలిన ప్రక్రియ అంతా సేమ్ టు సేమ్ ఒకే విధంగా ఉంటుంది. అదే విధంగా స్తుయి స్తుతౌ ధాతు ఉందండి, ఇక్కడ కింద ఇచ్చాడనమాట. స్తుయి స్తుతౌ ధాతుతుడు స్తుతః. ఇక్కడ కేవలం ధాత్వాదేహి సహ
స్టార్టింగ్ లో ధాతువుని సంధి అని పేరు పెట్టిన తర్వాత ధాతువులో మొట్టమొదటి మూర్ధన్య షకారానికి దంత సకారం అవుతుంది. ధాత్వాదే షహ సహ, అది మూర్ధన్య షకారానికి దంత సకారం చేస్తున్నాం అనుకోండి, సా మారిపోతుంది. సాగా మారిపోగానే స్టూలో ఉండే టవర్గం కూడా తవర్గంగా మారిపోతుంది. ముందు ఇంతకుముందు చెప్పుకున్నాం, నిమిత్తస్య అపాయ నైమిత్తికాపి అపాయ అంటే మూర్ధన్య షకారం కారణంగా టవర్గం వచ్చింది. అది మూర్ధన్య షకారమే మారిపోయి దంత సకారంలోకి వచ్చేసరికి, అంటే సరస్వతి సకారంలోకి వచ్చేసరికి ఆ టవర్గం కూడా తవర్గంగా మారిపోయింది. ఆ రకంగా తూ మిగిలింది. ఏం మిగిలిందండి? తూ వచ్చిన తర్వాత మిగిలిన ప్రక్రియ అంతా ఏం మార్చడానికి ఏం లేదండి. మొత్తము చిత్తహాలు రూపం ఏ విధంగా చెప్పామో తక్తవత్తు నిష్ట వచ్చి తాపత్యం వస్తుంది. ఆ గుణం అవుతుందా, గుణం చేస్తా అంటే రుచి నిషేధిస్తుంది. అదే విశేషం అండి. ఆ రకంగా స్తుత, అదేవిధంగా డుక్రీకరణ ధాతుతోటి భిన్న కూడా ఇదే విధంగా వస్తుంది. దీంట్లో కూడా మార్పులు ఏం లేవు. కాబట్టి ఒక సూత్రం విశిష్టంగా ఉంది, అది రేపు చూద్దామండి. మీరు సాధ్యమైనంత వరకు చిత రాయండి, స్తుత రాయండి. చిత, స్తుత, భూష్ణు, ఈ 3 రూపాయలు రాయండి, ప్రయత్నం చేయండి. ఓకేనా? నెక్స్ట్ పాఠం రేపు చూద్దామండి. ఇంతవరకు ఇంకోటి చితవాన్, స్తుతవాన్ అనేది అవి తవతు ప్రత్యయానికి ఎగ్జాంపుల్స్ అండి. దాంట్లో కొన్ని విశిష్టమైన సూత్రాలు వస్తాయి, అది రేపు చూద్దాము. చిత, స్తుత, దీంట్లో కొన్ని రూపాయలు ఉన్నాయి, అన్ని సింపుల్ గా ఉన్నాయి. ప్రయత్నం చేయండి ఈ 3 రూపాయలు. మిగిలిన రూపాల్లో అది ఎల్లుండి చూద్దాం. అస్తు. మీకు సందేహాలు ఏమైనా ఉంటేనే మంత్రపాఠం అయిపోయిన తర్వాత ఆ సందేహాలు చూద్దామండి. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం.